శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఉచితంగా ఆయుర్వేదం అనే కార్యక్రమంతో ఎందరికో మార్గనిర్దేశం చేసినటువంటి ఆచార్యులు శ్రీ భూపతిరాజు ఆంజనేయరాజు గారు. మరి ఆయుర్వేదం అంటేనే ఎంతో కృషి చేసి ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ముఖ్యంగా వంశపారంపర్యంగా కూడా వస్తున్నటువంటి ఒక గొప్ప వైద్య విద్య. అలాంటి దాన్ని ఉచితంగా అందించడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో విశాల హృదయం కావాలి. అలాంటి విషయాలు మనందరి కోసము దాదాపుగా 100 ఎపిసోడ్లుగా ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద చిట్కాలను ఉచితంగా అందిస్తున్నారు. అయితే ఈ రోజున అసలు వారి యొక్క జీవన శైలిని వారు మనకు అందించబోతున్నటువంటి అంటే భవిష్యత్తులో అందించబోతున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అంటే మందు వరకు వెళ్లకుండా ఔషధం వరకు వెళ్లకుండా మనల్ని ఆపగలిగేటటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో రకాల వనమూలికలు అలాగే ఔషధ గుణాలు కలిగినటువంటి ప్రొడక్ట్స్ని వారు తయారు చేయడం జరిగింది. వాటన్నిటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎవరైనా కూడా ఇంతకుముందు ఒక డాక్టర్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు పొద్దున్న చక్కగా అనుష్ఠానాలు పూజలు వాళ్ళ ఇంటి దేవత కులదేవతలను వాళ్ళందరినీ బాగా పూజలు చేసిన తర్వాత ఒక చక్కని ఆహార్యంతో వచ్చి కూర్చొని అప్పుడు పేషెంట్లను చూసేవారు. అవునండి. వాళ్ళని చూస్తేనే సగం తగ్గిపోతుంది. అవునండి. ఇప్పుడు మీరు ఈ వైద్య రంగంలో ఈ ఆయుర్వేద రంగంలో ఎంత సంవత్సరాలు ఇన్ని కృషి చేస్తున్నారు. మీలాగే ఎంతోమంది కూడా చేస్తున్నారు. చాలా రకరకాల జనాలు వస్తున్నారు చెప్తున్నారు. కానీ మీ దగ్గర పనిచేసినట్టుగా వాళ్ళు ఎవరి దగ్గర కూడా పని చేయట్లేదని అందరూ చెప్తున్నారు. అంటే మీ జీవన విధానంలో అంటే మీరు ఎలాగా అంటే వాళ్ళు చేసే పూజలు ఇవన్నీ కూడా మరి మీ రోజువారీ దినచర్య ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆ సమయంలో మీరు చేసే ధ్యానాలు ఉన్నాయా లేకపోతే మీరు చేసే తపస్సు ఉందా ఏముందో కాస్త చెప్పండి. అలాగేనండి, తప్పనిసరిగా అండి. చాలా అద్భుతమైన ప్రశ్న అండి. ఎందుకు అంటే వైద్యుడికి ఒక శక్తి కంపల్సరీగా ఉండాలండి. ఆ శక్తి ఎలా వస్తుందంటే ఆ శక్తి అనేది తన మీద తనకు నమ్మకం ఉండాలి మొట్టమొదటి విషయం. తర్వాత తను చేసి దాని మీద ప్రేమ ఉండాలండి. మూడోది ఏంటంటే వచ్చిన పేషెంట్ని ప్రేమతోటి చూడాలి. ఈ ప్రేమతత్వం అనేది ఈ సృష్టిలో దీన్ని మించింది లేదని ఋషులు కానీ యోగులు కానీ అందరూ చెప్పేది అదేనండి. ఆ ప్రేమ లేని వైద్యుడు మందు ఇచ్చినా కానీ పనిచేయదండి. ఎందుకంటే ఆ ప్రేమతత్వం అనేదే ఆ పేషెంట్ యొక్క జబ్బుని సగం తగ్గిస్తుందండి. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా మాట్లాడామో ప్రేమగా మాట్లాడామో ఒక అరగంట నుంచి గంట వరకు వాళ్ళతోటి మనం గడిపామో వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళ ఇబ్బంది వచ్చేదాకా జరిగిన విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఏ విధమైన మందు ఇవ్వాలి ఎక్కడ మొదలు పెట్టాలనేది ఉంటుందండి. ఇంకా నా జీవన విధానం అంటారా, నేను అంటే అంత ధ్యానం పూజలు అవి చేయకపోవచ్చు కానీ ఒక సిస్టమేటిక్ జీవన విధానం అనేది ఉందండి. నేను పల్లెటూరు వదిలేసి 40-45 సంవత్సరాలు అయింది. అప్పట్లో నేను ఏ విధమైన జీవన విధానం ఉందో అదే జీవన విధానం ఎంత మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళనివ్వండి హైదరాబాద్లో ఉండనివ్వండి ఎక్కడున్నా కూడా అదే జీవన విధానం అండి. 6:30-7 గంటలకు టిఫిన్ అయిపోవాలి. ఉదయం 11-12 ఆ టైంకి భోజనం అండి. మళ్ళీ సాయంత్రం 5:30-6 గంటలకే భోజనం. ఇప్పుడు వయస్సును బట్టి 65 దాటాక ఇప్పుడు 70 దాటుతున్నాను. 2 సార్లు తింటే మనిషికి సరిపోతుంది, 3 సార్లు తింటాం తప్పు అనేది తెలుసుకుని ఉదయం టిఫిన్ మామూలేనండి. ఈవినింగ్ 2 గంటలకి నాది పూర్తి అయిపోతుందండి. 2-3 మధ్యలో ఏం కావాలన్నా తింటా. ఇంకా 3 గంటలతోటి క్లోజ్ అండి. రేపు ఉదయం వరకు మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో మజ్జిగ కానీ పళ్ళు కానీ పాలు కానీ ఏమీ లేదనమాట, ఓన్లీ వాటర్. ఇదండి నా జీవన విధానం. అంటే మీరు రహస్యం చెప్పట్లేదు. మీరు అంటే మీరు ఒక యోగ దీక్షలో ఉంటారు, బ్రహ్మముహూర్తంలో లేస్తారు, అప్పుడు చేసినటువంటి సాధనే మిమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్తుందని అందరు చెప్తుంటారు. మీ గురించి తెలుసు. అది చెప్తానండి, అది కూడా చెప్తాను. అదేవిధంగా 7:30-8 గంటలకే నేను నిద్రపోతానండి. అప్పుడు ఫోన్ బయట పెట్టేస్తా, ఇంకా ఫోన్ ఎత్తనండి. అంటే పూర్తిగా మనం లౌకిక కార్యక్రమం నుంచి పూర్తిగా మనల్ని మనం దూరం చేసేసుకోవడం. అది లేనప్పుడు ఏమవుతుందంటేనండి పేషెంట్లు ఫోన్ చేయొచ్చు, లేకపోతే నా నెంబరు బిజినెస్ నెంబర్ కాకుండా అంటే క్లినిక్ నెంబర్ కాకుండా మామూలు నెంబర్కి ఫోన్ చేయొచ్చు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి సరిపడి నిద్ర లేదో మన ఆలోచనలు అనేవి పెర్ఫెక్ట్గా ఉండవండి. మనం అలసిపోకూడదు, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి డిటాచ్మెంట్ అనమాట అక్కడ.
ఒక విధంగా చెప్పాలంటే లౌకిక విషయాల నుంచి డిటాచ్మెంట్ చేసేసుకుని 8 గంటలకే బ్రహ్మాండంగా పడుకుంటానండి. మామూలు నిద్ర కాదు. 3 గంటలకు లేస్తానండి. 3 గంటల తర్వాత నిద్ర పట్టదు, పడుకుందాం అన్న 3-3:10 నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లో మేల్కొంటానండి. లేచిన వెంటనే కాలకృత్యాలు, అప్పుడు ఒక అరగంట నుంచి గంట వరకు క్రియాయోగలో ఉన్న ప్రాణాయామం చేస్తానండి. చేసిన తర్వాత మంచి వ్యాయామం చేసుకుంటా. పుషప్స్ అవనివ్వండి, సిటప్స్ అవనివ్వండి, అబ్డమిన్ ఎక్సర్సైజ్ అవనివ్వండి, యోగాసనాలు అవనివ్వండి, ఒక గంటన్నర పడుతుందండి. అప్పుడు మళ్ళీ అవసరమైతే ఒక గంట నిద్రపోతా. నిద్ర వస్తే అలసిపోతే ఏదైతే మనం వ్యాయామం చేయటం వల్ల మన శరీరంలో వేస్ట్ అయిన శక్తి ఉందో దానిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం కోసం విశ్రాంతి అనమాట. అది మీరు శవాసనం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ధ్యానం అనుకోండి, ఆ టైప్లో ఉండటం వల్ల చాలా అద్భుతంగా నాకు ఇంతవరకు కలదోడు కూడా అవసరం లేదండి. ఏ విధమైన ఇబ్బంది లేదు. బహుశా అల్లోపతి బెళ్ళమింగి కొన్ని సంవత్సరాలు అయ్యి ఉంది. ఇంకేదైనా తప్పకపోతే అది కూడా అందరూ 100 mg చేసుకుంటే నేను 25 వేసుకున్నా నాకు 5 నిమిషాల్లోనే తగ్గిపోతుంది. ఆ విధమైన బాడీ కండిషన్ అనేది ఎందుకు ఉంది అంటే నా యొక్క సిస్టమ్ అండి. ఎప్పుడైతే 3 గంటలకు లేచానో అప్పుడు కాలకృత్యాలు తీరిన వెంటనే మా దగ్గరికి ఎలాంటి కేసులు వస్తాయంటేనండి, అన్నీ అయిపోయిన తర్వాతే వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో తిరిగి అనేక రకాల ప్రయోగాలు చేసి ఎంతో మంది డాక్టర్లను కలిసి ఫైనల్గా మన దగ్గరికి వస్తారండి. తగ్గిపోవాలని ఆశించే కదండి ఎవరైనా వచ్చేది. అందుకు ఎక్కువ సీరియస్ కేసులు వస్తూ ఉంటాయండి. వాళ్ళ కోసం ఏం చేస్తామంటే తెల్లారుజామున లేచినప్పుడు ఆ టైం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ప్రకృతి అంతా మంచి శక్తితోటి కూడా ఉంది. మనం తిన్న ఆహారం కూడా అరిగిపోయి శరీరం ఎప్పుడైతే తేలిగ్గా ఉందో మీ మనస్సు ఆహ్లాదంగా ఉండి మీ బ్రెయిన్ కూడా పర్ఫెక్ట్గా ఆలోచిస్తుందండి ఆ టైంలో. అప్పుడు వాళ్ళ ఫైల్ ఒకసారి చూసి ఈ మందులు ఇద్దామని 5 నిమిషాల్లో డిసైడ్ చేసుకుంటానండి. అది నేను ఇస్తున్నానని ఎప్పుడు అనుకోలేదండి. నేను గొప్ప వైద్యుడిని కానీ, నాకు నాలెడ్జ్ ఉందని కానీ, నాకు జ్ఞానం ఉందని కానీ ఎప్పుడు అనుకోలే. ఇది గురువులు లేకపోతే భగవంతుడు ఎవరైతే ఈ సృష్టిని నడిపిస్తున్నారో వాళ్ళు నాకు ఇచ్చిన శక్తి అనే అనుకుంటానండి. ఆ విధంగా ఆలోచించుకుని నేను ఇస్తున్నాను మందు, నా గొప్పతనం అనేది ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఆ విధంగా నేను ఆ టైంలో చూసుకునండి ఒకసారి ఆ మందులు రాసి సీరియస్ కేసులు ఉంటే ఆ మందులు ఇస్తాను. చాలామంది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే వాళ్ళ కర్మ తీసేసేట అంత గొప్పవాడిని కాదు కదండి నేను. 1 or 2% ఆ కర్మ ఉంది, 99% మా మందులు పనిచేస్తాయండి. పనిచేయని వాళ్ళు ఉంటారు. పని చేయలేదు అంటే అక్కడ మళ్ళీ చాలా కారణాలు ఉంటాయండి. మనం చెప్పిన పథ్యం చేయకపోవడం, మనం అనుకున్న టైంకి వేసుకోమంటే వేసుకోకపోవడం, లేకపోతే ఆ వేసుకునే మందు ఏదైతే ఉందో దాన్ని ప్రేమతోటి కాకుండా అసహించుకుంటా, ఇది చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుంది, ఇంకోలే ఉంటుంది, ఈ గతి లేక మింగుతున్నాం అన్నట్టుగా దాని మీద మనస్సు లేకుండా విరక్తితోటి ఎప్పుడైతే వేసుకున్నారో ఆ మందు అనేది పనిచేయదండి. అదేవిధంగా కొంతమంది కొన్నాళ్ళు వాడతారు, కొన్నాళ్ళు వాడరు. భోజనానికి ముందర వేసుకోమంటే వెనకాల వేసుకుంటారు, మజ్జిగతోటి వేసుకోమంటే పాలతోటి వేసుకుంటారు, లేకపోతే తేనెతో వేసుకోమంటే మజ్జిగతో వేసుకుంటారు. ఇలా రకరకాలండి సొంత వైద్యాలు ఉంటాయి. అదండి ఈ ఆయుర్వేదంలో ఏంటంటేనండి అద్భుతమైన నాలెడ్జ్ అండి ఇది. ఈ అనుపానం అనేది ఏ విధంగా ఇస్తారు అంటే మీ శరీర తత్వాన్ని తెలుసుకుని, ఇప్పుడు విపరీతమైన వేడి శరీరాలు ఉంటారండి. ఆ వేడి శరీరాలకి తేనెతోటి లేకపోతే విపరీతమైన వేడి చేసి వాటితోటి మనం మందు ఇచ్చాం అనుకోండి, వాళ్ళ నొప్పులు పెరిగిపోతే వాళ్ళ జబ్బు పెరిగిపోతుంది, తిట్టుకుంటారు మనల్ని. అలాగే వాత శరీరాలు ఉన్నారండి, వాళ్ళకేమో బాగా చలవ చేసి పదార్థాలు ధనియాలు, జీలకర్ర లేకపోతే భీమసేన కర్పూరం ఇలాంటి యాలక్కాయ కషాయం ఇలాంటి వాటితో ఇచ్చాం అనుకోండి, వాళ్ళకి నొప్పులు పెరిగిపోతాయి. ఇలాగా పైత్య శరీరాలు ఉంటారు, పిత్త శరీరాలు, పిత్తం పైత్యం 2 ఒకటేనండి. ఇక్కడ పైత్యం ఎక్కువ ఉండటం వల్ల ఏమంటే సొరయాసిస్ సంబంధించిన దురదలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. వాళ్ళకి మనం పులుపు అనుపానంతో ఎక్కువ ఇవ్వాలండి. ఇస్తే అప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాకుండా మనం ఆ పైత్యం పెంచి దాంతో అనుపానం పెట్టాం అనుకోండి పొరపాటుని, వాళ్ళ జబ్బు పెరిగిపోతుంది. ఇలాగా అనేక కారణాలు ఉంటాయండి ఇక్కడ మెడిసిన్ పనిచేయలేదు అనడానికి. బయట చాలా యూట్యూబ్ ఛానల్స్లో వినో లేదంటే బయట అమ్మే పుస్తకాలు, చిట్కా పుస్తకాలు చూసావు, ఆ మందుని తేనె తీసేసుకోవచ్చు లేదా మజ్జిగ తీసుకోవచ్చు అని అనుకుని వాళ్ళందరూ వాళ్ళే వేసుకుంటే వచ్చే సమస్యలు. అవునండి, వాటి వల్ల వచ్చే సమస్యలు అండి. ఆ శరీరతత్వం ఏంటనేది మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే తెలుసుకోవాలండి, తప్పనిసరిగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నాడీ శాస్త్రం, నాడీ వైద్యం అంటారు. నా దగ్గరికి వచ్చిన అనేక మంది పేషెంట్లు అడుగుతూ ఉంటారండి, మన నాడి చూసి మంది ఇవ్వండి అని. యాక్చువల్గా వాతపిత్త కఫాలు అనేది నాడిలో తెలుస్తాయండి. పూర్వం నాడీ శాస్త్రం అనేది ఒక అద్భుతమైన సైన్స్ అండి. వైద్య విద్వాను, వైద్యాచార్య అలా ఉండి అండి, ఇప్పట్లాగే డిగ్రీలు కాదు. వాళ్ళది పూర్తి చేసిన తర్వాత కాశీకి వెళ్ళి కాశీలో
ఈ ఈ నాడీ వైద్యం అనే దాన్ని నేర్చుకునేవారండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉండిపోయి నాడీ వైద్యం, దూత వైద్యం, దర్పణ శాస్త్రం, దర్శన శాస్త్రం, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇన్ని రకాల స్టడీ చేసేవారండి. స్టడీ చేసి అప్పుడు వచ్చి వైద్యం చేసేవారండి. నేను నా అనుభవంలో నా చిన్నతనంలో అటువంటి వైద్యులను కూడా నేను చూశానండి. ఆయన అలా చెయ్యి పట్టుకుని పేషెంట్ మాట్లాడితే తిట్టేవారు. ఆయన భీమవరం దగ్గర ఉందండి ఒక ఊరు, ఆ ఊరు అనమాట అండలూరు అని, అక్కడ చాలా గొప్ప వైద్యులైన. పేషెంట్ జబ్బు చెప్తే తిట్టేవారు ఆయన. ఇప్పటికే చెయ్యి పట్టుకోవాలి అంతే, మనం నోరు మూసి కూర్చోవాలి అంతే. నీకు ఈ టైంలో ఇది వచ్చింది, ఈ టైంలో ఇది వచ్చింది, రేపు పొద్దున్న ఇది రాబోతుంది, మంది ఇస్తారో వెళ్ళి వాడుకో అంతే. అంత అద్భుతమైన నాడి వైద్యం వాళ్ళు చేసేవారండి. ఇప్పుడు వాతపిత్త కఫాలు అనేది సింపుల్ అండి. మనం 3 వేళ్ళు ఇక్కడ పెట్టి ఇలా పట్టుకుంటే వాతం ఒకటి, పిత్తం ఒకటి, కఫం ఒకటినండి. ఎక్కడ నాడి తగులుతుంది ఆ వేలుకి అనేది అది ఈజీగా ఒక 2 రోజులు నేర్చుకున్నా మీకు వచ్చేస్తుంది. అది నాడి వైద్యం కాదండి. పూర్వకాలం నాడి వైద్యం అనేది ఎంత అద్భుతమైన శాస్త్రం అంటేనండి, ఇది 27 నక్షత్రాల్లో ఉన్న మనం ఎవరైతే ఉన్నామో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుందండి. సపోజ్ నాది సింహరాశి, పుబ్బ నక్షత్రం, నాది మోదుగు చెట్టు అండి. నేను మోదుగ యొక్క అనుపానంతో నేను నాది వాడుకున్నాను అనుకోండి, నా మందులు, ఆ మందు యొక్క శక్తి 10 రెట్లు పనిచేస్తుందండి, పెరుగుతుంది. ప్లస్ ఆ మోదుగ వృక్షంలో ఏ సెల్స్ అయితే ఉన్నాయో అందులో ఏం లక్షణాలు ఉన్నాయో అవి నాకు చాలా దగ్గరగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందండి, నా బాడీలో ఉన్నది తన బాడీలో ఉన్నది ఒకటే కాబట్టి ఒక మీరు ఊహించినంత రిజల్ట్ ఆ మెడిసిన్ లో వస్తుందండి. తొందరగా వస్తుంది, చాలా తొందరగా వస్తుందండి. మీకు అక్కడ రియాక్షన్ కానీ లేకపోతే సైడ్ ఎఫెక్ట్ కానీ జబ్బు పెరగటం కానీ ఇంకోటి కానీ జరగదు అనమాట అక్కడ. అదండి. అంటే వచ్చిన వాళ్ళందరూ రాశి చక్రాలు అయితే మీరైతే వేసి చూడరు. రాశి చక్రం చూడకపోయినా మేము నక్షత్రం అది అడుగుతామండి. అడుగుతారు. ఇప్పుడు శతభిష నక్షత్రం వాళ్ళు కుంభరాశి ఉంటారు సాధారణంగా. శతభిషక్ అంటే ఎంతండి, 100 మంది వైద్యులతో సమానం వాళ్ళు. ఆ శతభిష నక్షత్రం వాళ్ళు కనుక ఈ వైద్యంలోకి వస్తే అండి, వాళ్ళు మిరకిల్స్ చేయగలరు. వాళ్ళు జన్మతహానే వాళ్ళకి ఒక అద్భుతమైన శక్తి ఉందండి. శతభిష నక్షత్రం వాళ్ళకి, వాళ్ళ నక్షత్రంలోనే ఉంది అది పేరు. అలాగా ఎన్నో కారణాలు, ఎన్నో రీజన్స్ ఉంటాయండి ఇక్కడ. వైద్యుడు ఏమైతే అనుకుని చేయాలనుకుంటున్నాడో తన చేతితో ఇచ్చే మందు ద్వారా దాని లోపల ఒక శక్తిని ప్రవేశపెట్టాలి. ఆ శక్తి వాళ్ళకి తీసుకుంటే ఈ మందుతో పాటు ఆ వైద్యుడు ఇచ్చే శక్తి ఏదైతే ఉన్నదో, అవునండి, అలా మీరు ఆ శక్తిని పెంచుకోవడానికి మీరు క్రియాయోగం చేస్తున్నారు ఉదయం. అవునండి, చెయ్యాలండి, తప్పదండి. అంటే ఈ క్రియాయోగం అనేది మీకు పుస్తకాల్లో చదివేశారా ఎక్కడన్నా? లేదండి. అశోక్ కుమార్ చటోపాధ్యాయ అని మా గురువు గారు అండి, కలకత్తా అయింది. ఆయన లాహిరి బాబా యొక్క మనవరు ఎవరైతే ఉన్నారో సత్యాచరణ లాహిరి, ఆయన దగ్గర 2nd క్రియ తీసుకుని ఆయన బ్రతికున్న నాళ్ళు 4th క్రియ వరకు ఆయన దగ్గర సాధన చేశారండి. చేసి సత్యాచరణ లాహిరి బాబా శరీరం వదిలిన తర్వాత ఈయన క్రియ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన దగ్గర నేను 2007లో తీసుకున్నానండి క్రియాయోగ దీక్ష. ఇప్పుడు పేషెంట్లకి మనలో శక్తి కొంతైనా వెళ్ళాలి, అలాగే మనం ఇచ్చి మందులో శక్తి పెరగాలి. అదేవిధంగా ఈ మూలికని ఏ టైంలో తీయాలి, ఆ మూలికని మనం తయారు చేసి మన చేతితోటి ఇవ్వటం వల్ల పెరిగే శక్తి ఏంటి. ఇక్కడ ప్రేమతత్వం అనేది చెప్పాను కదండి, ఆ ప్రేమతత్వం అనేది ఎప్పుడైతే మనలో వచ్చిందో అది కొంత శక్తిని ఇస్తుందండి. అదేవిధంగా మూలికని తీసే టైం కానీ, ముహూర్తం కానీ, దాన్ని శుద్ధి చేసే ఇది కానీ. మీరు అడిగారు ఒక ప్రశ్న, బయట వాళ్ళు మీ అందరికంటే మీది ఎక్కువ ఎందుకు పనిచేస్తాను నేను. పనిచేయడానికి కారణం ఏంటంటేనండి, నేను ఎవరైతే ఈ ఆయుర్వేద శాస్త్రాన్ని ఇచ్చారో, అంటే 1000 సంవత్సరాలని అనుకుంటారు, కాదండి, లక్షల సంవత్సరాలే ఆయుర్వేదం. ఎందుకు అంటే ఈ సృష్టి ప్రారంభం నుంచి ఈ మన ప్లానటరీ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, భూమి ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఇక్కడ వృక్ష సంపద కానీ, మానవులు కానీ, ప్రాణికోటి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రకృతి మీద ఆధారపడే ఈ జీవులన్నీ బతికినాయండి. అదే ఆయుర్వేదం. అందుకు దీన్ని ఎప్పుడు వచ్చింది ఆయుర్వేదం అంటే ఎవరో చెప్పలేరు. తర్వాత కొన్ని పుస్తకాలు రాశారు తప్ప ఋషులు యోగులని. ఋషి యోగి మన హిందూ ధర్మంలో కానీ సనాతన ధర్మంలో కానీ వాళ్ళకి అత్యున్నతమైన స్థానం మనం ఇస్తామండి. వాళ్ళు జ్ఞాన నేత్రంతో అవనివ్వండి, మనోనేత్రంతో అవనివ్వండి, యోగ దృష్టితో అవనివ్వండి, ఒక మూలికను చూసి ఇది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది మానవ జాతికి. అలాగే వృక్ష ఆయుర్వేదం ఉందండి, జంతు ఆయుర్వేదం ఉంది, మనుషుల ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదంలో అన్నీ ఉన్నాయండి.
అంచేత ఈ ప్రాణికోటికి ఏ విధంగా ఉపయోగపడుతుందని జ్ఞాన నేత్రంతో వాళ్ళు రాసిన పుస్తకాలండి. అటువంటిప్పుడు మన సొంత తెలివితేటలు అక్కడ వాడవలసిన పని లేదండి. ఆ ఋషుల్ని తలుచుకోవడం మనం వాళ్ళు ఎలా చెప్పారో అలా యాజ్ ఇట్ ఈజ్గా మనం చేస్తే కనుక పని చేయకపోవడం అనేది ఉండదండి. అంటే మనుషుల కంటే పశుపక్షాదులు జంతువుల్లో వీటిలోని వాటికి మాత్రం వాటికి ఏదైనా అనారోగ్యం చేసినా రోగం వచ్చినా ఏ ఆకుని తింటే తగ్గుతుంది, ఏం తింటే తగ్గుతుంది, వాటికి వెంటనే ఎలా తెలుస్తుంది గురుగారు? అది భగవంతుడు మనకు బ్రెయిన్ ఇచ్చాడు కదండి, మనకు ఆలోచించుకునే శక్తి ఇచ్చాడు కాబట్టి మనల్ని ఇంక భగవంతుడు పట్టించుకోడు. వాటికి ఇవ్వలేదు కాబట్టి భగవంతుడి యొక్క దృష్టి ఆ ఏదైతే మూగ జీవులు ఉన్నాయో, బ్రెయిన్ తక్కువగా పనిచేసే జీవులు ఉన్నాయో వాటి మీద భగవంతుని యొక్క కృప ఎక్కువ ఉంటుందండి. అందుకేంటంటే ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయండి, కొన్ని మందులు వాటిని చూసి కూడా తయారు చేశారు ఆయుర్వేదంలో. అవి తింటున్నా చూసి ఎలాగా అంటే ఇప్పుడు రేల చెట్టు అని ఉంటామండి, దానికి ఇంతంత పొడవు కాయలు ఉంటాయి నల్లగా, దాని లోపల గుంజు చాలా తీగా ఉంటుంది, అద్భుతంగా తేలినే ఉంటుంది. ఈ కోతులు ఎలుగుబంట్లు అంటాం కదా అయ్యి ఇలాంటివి, లేకపోతే ఈవెన్ టైగర్స్ ఇలాంటివి కూడా ఆ కాయ కనుక అందితే చెట్టు ఎక్కలేని కింద నుంచి కొరకు తినేయండి. ఈ చెట్టు ఎక్కగలిగిన చెట్టు ఎక్కి ఆ కాయ తినేవి. తింటే వెంటనే స్టమక్ అప్సెట్ అంతా పోయి స్టమక్ లో ఉన్న క్రిములన్నీ చచ్చిపోయండి, వెంటనే డీటాక్స్ అయిపోతుంది బాడీ. ఇప్పుడు అలాగే ఒక కుక్క ఉందండి, దానికి పొట్టలో బాగోలేదు, అది వెళ్ళి గరిగడ్డి తింటుంది. నేను చూశాను, గరిగడ్డి కానీ తుంగగడ్డి కానీ తింటుందండి. మళ్ళీ అన్ని గడ్డలు తినవయి, ఎక్కువ ఆ రెండు ఎక్కడున్నాయో తడుముకుని అవి రెండు తింటాయి. మరి వాటిలో ఏముందో తెలియదు, తిని ఆ గొంతు కడ్డు పట్టడం వల్ల దిగదు కదా, నవలదు, ఆ పరకపాడంగానే మింగుతుంది. మింగటం వల్ల అది గొంతుకులో పట్టుకుని ఇరిటేషన్ వచ్చి కక్కుతుంది. కక్కినప్పుడు ఈ స్టమక్ లో ఉన్నాయి అంతా కూడా బయటకు వెళ్ళిపోయి హ్యాపీగా అది పడుకుంటుందండి. ఈ విధంగా జంతువులకు కూడా భగవంతుడు ఇచ్చిన శక్తి అండి అది. వాటిని కూడా వాటి సహజంగా అట్లా బతికే విధానాన్ని పక్క పెట్టేసేసి మనం వాటికి భోజనం తినిపించి తయారు చేసి వాళ్ళు ఉన్నది కూడా చెడగొట్టేసాం కదండి. చాలా ప్రమాదకరమైన పరిస్థితి అండి. నిజం చెప్పాలి అంటే వాటికి సహజంగా ఉన్న శక్తి కోల్పోతున్నాయండి. అదే విధంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, సపోజ్ నన్ను ఒకసారి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఏమన్నారంటే, రాజుగారు రేపు ఉదయం మేము సెంచు గ్రామాలకు వెళ్తున్నాం. నేను అప్పుడు శ్రీశైలం వెళ్ళి ఏదో పని ఉండి వెళ్తే డిపార్ట్మెంట్ వాళ్ళు నేను వచ్చానని తెలిసి అడిగారు. ఆ సెంచు గ్రామాల్లో మేము పేస్ట్లునండి సబ్బులు పంచి పెడుతున్నాం, బ్రష్లుని, మీరు వస్తారా అని అడిగారు. అడిగితే నేను రానయ్యా అన్న. అదేంటన్నారు అంటే నేను ఏమన్నానంటేనండి, వాళ్ళు 90 ఏళ్ళు వచ్చినా కూడా ఎప్పుడైతే ప్రకృతిలో దొరికిన ఒక పుల్లతోటి పళ్ళు తోముకుంటున్నాడు, వాడు 90 ఏళ్ళైనా పళ్ళు శుభ్రంగా ఉన్నాయి, వాడు మాంసం కూడా తింటున్నాడు. మీరు ఎప్పుడైతే పేస్ట్ బ్రష్లు ఇచ్చారో వాడు 20 ఏళ్ళకే డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి. దయచేసి మీరు వాళ్ళని ప్రకృతి నుంచి దూరం చేయొద్దు. మీరు చేసేది బూతు, చాలా ప్రమాదకరమైంది. ఇటువంటి వాళ్ళ జీవన విధానం నుంచి చెడగొట్టాళ్ళకి బట్టలు కట్టుకోవడం నేర్పి రకరకాల సిల్క్ బట్టలు అయ్యి వాళ్ళు ఏదైతే ప్రకృతి సహజంగా ఒక బొగ్గుతోటో ఒక కచ్చికితోటో ఆవు పిడకతోటో ఒక వేపలతోటో ఒక గానుగ పూలతోటో హ్యాపీగా పళ్ళు తోముకుంటున్నాడు. ఆడికి అందుకనే 90 ఏళ్ళు వచ్చినా కూడా పళ్ళు శుభ్రంగా ఉన్నాయి. మనం పేస్ట్లు వాడుతున్నాం కాబట్టి ఇలా అయిపోయాం. అంచేత వాళ్ళని దయచేసి మీరు చెడగొట్టొద్దు అని దండం పెట్టాను. వాళ్ళు ఆశ్చర్యపోయి ఇలా కూడా ఆలోచిస్తారా మీరని, వాళ్ళు ఈ ఒక్క పట్టు మేము ఏదో కంపెనీ వాళ్ళు వచ్చారని చేస్తాం, ఇంకెప్పుడు మేము ఇలాంటి పని చేయమండి అని అన్నారు. అలాగా మనం ఏంటంటేనండి న్యాచురల్గా ఉందని చెడగొడుతున్నాం. నేను ఒక నేషనల్ సెమినార్లో కూడా ఇదే మాట చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నేను ఒక్కడే నాటు వైద్యుడిని, మిగిలిన వాళ్ళందరూ కూడా పిహెచ్డీలు. అక్కడ 200-300 మంది ఉన్నారు కాన్ఫరెన్స్లో. మన మన్మోహన్ సింగ్ గారి టైంలో జరిగిందండి ఇది. ఆయన ఫస్ట్ అడ్వైజర్ టీకే నాయర్ గారు అని ఆయన ఉన్నారు. ఆయనతో అదే అన్నాను, ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ కోసం మీరు ఈ కాన్ఫరెన్స్ పెట్టి ఎలా వాడుకోవాలి మూలికలు అనేది మీరు ఇక్కడ పెట్టారు ఈ కాన్ఫరెన్స్. మీరు ఆ ట్రైబల్స్ని దయచేసి చెడగొట్టకుండా ఉంటే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. అదేవిధంగా వాళ్ళ మీద నిజంగా ప్రేమ కనుకుంటే చిన్న చిన్న మిషన్లు జస్ట్ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని కడిగి బద్దలుగొట్టి చిన్న పౌడర్ చేసి ఇచ్చేలాగా ఒక క్లస్టర్ లాంటిది ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి ఆ ట్రైబల్స్కి హెల్ప్ చేయండి. చేస్తే ఏదైతే 10 రూపాయలకి ఒక హోల్సేలర్ వెళ్ళి కొంటున్నాడు దాన్ని 100 రూపాయలకి మీరు కొనొచ్చు. అది బయట 1000 రూపాయలు ఉంటుంది. వాళ్ళని మోసం చేస్తున్నారు. ఆ మోసం జరగకుండా చూసుకుంటే
వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ వస్తాయి, ఎంతో డబ్బు చూస్తారు వాళ్ళు, అప్పుడు అడిగి నాది అని వాళ్ళే కాపాడతారు. అదేవిధంగా దీని మీద అవేర్నెస్ వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు తీయాలనేది కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకు అంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో చిన్న చిన్న పొదలు, చిన్న మొక్కలు, ఇవన్నీ ఆయుర్వేదంలో అద్భుతమైన అయ్యే ప్లాంట్స్, అవి 6 నెలలే బతికి తర్వాత చనిపోతాయి. నవంబర్ డిసెంబర్ నాటికి చలిగాలి తిరిగేటప్పటికి. అక్టోబర్ నవంబర్లో కనుక ఈ మూలికలు మీరు కలెక్ట్ చేయగలిగితే వాళ్ళు కలెక్ట్ చేసేటప్పుడు ఆ విత్తనాలు రాలి మళ్ళీ ప్రాపగేట్ అవుతాయి. అలా కాకుండా ఈ పూర్తిగా విత్తనం తయారవకముందరే కంపెనీ వాళ్ళు ఎవరు అడిగారని తీసేయడం వల్ల అనేక జాతులు అంతరించిపోతున్నాయి. అందుచేత మీరు ఆ జాతుల్ని పెంచడానికి ఎవరైతే ట్రైబల్ హీలర్స్ ఉన్నారో వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళు ఏ విధమైన వైద్యం చేస్తున్నారో అది డేటా కలెక్ట్ చేస్తే మీరు ఒక అద్భుతమైన కృషి చేసినట్టు అవుతుంది, ఆయుర్వేదాన్ని మళ్ళీ బతికించినట్టు అవుతుంది అన్న. వెంటనే 5-6 స్టేట్లు చేశారండి ఇమీడియట్గా. చాలా ఆశ్చర్యపోయారండి. ఈ విషయం ఎవరిలో చెప్పట్లేదండి, ఏదో మీటింగ్లు, పిహెచ్డీలు, ఒక ప్రాజెక్టు, అదేదో పవర్ పాయింట్ ఏదో అంటారు కదా, అక్కడ చూపిస్తారు, అయిపోతుంది, వెళ్ళిపోతారు. అంతేలేండి, వాళ్ళు బిజినెస్ కోసం వాళ్ళు చేస్తారు కానీ అవునండి అవతల వాళ్ళ గురించి ఆలోచన చేసేవి చాలా తక్కువ కదండి. అవునండి, అలాగా చాలా బాగా చేశారండి. అదేవిధంగా రామ్దేవ్ బాబా దగ్గరికి కూడా పంపారు. అంటే నేను కాన్ఫరెన్స్కి వెళ్ళింది డెహ్రాడూన్ అండి, ఉత్తరాఖండ్. అక్కడే రామ్దేవ్ బాబా గారి ఆశ్రమం కాబట్టి ఆయన దగ్గరికి కూడా పంపారు. ఎంత సింపుల్గా ఉన్నారంటే ఆయన మహానుభావుడు అండి. ఈ మధ్య వాళ్ళదో ప్రోగ్రామ్ చూశానండి నేను. 5,000 మూలికల్ని దాటి గుర్తించే వాళ్ళు లేరండి ఇప్పటిదాకా. వాళ్ళు 10 years క్రితమే 55,000 మూలికల్ని గుర్తించడం, 12,000 మూలికల యొక్క చిత్రాలు రాశారండి, కలర్ చిత్రాలు పెయింట్ చేయించారు. పెయింట్ చేయించి 50,000 మూలికల్ని మళ్ళీ బతికిస్తున్నారు వాళ్ళు పాతి. అంటే వాళ్ళు కారణ జన్మలు అండి. వాళ్ళు ఎంతో మంది నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు రామ్దేవ్ బాబా అలాగా, ఆడు మందులు పనిచేయవు, ఆడిలాగా ఈడిలాగా అని కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసి కృషి అనేది నాలాంటి వాళ్ళకి అర్థమవుతుందండి, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. డబ్బు లేకుండా ఏ పని అవదండి. ఆడ అన్ని వేల కోట్లు ఎందుకు సన్యాసం అది ఇది అని ఏదో నోటికి వచ్చినట్టు కామెంట్ చేస్తాం. కింద బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడరు కదండి. అదే లక్షల మంది బతుకుతున్నారు. ఆయన ఎంత అద్భుతం అంటేనండి, నేను ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడే, ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడే ఎవరో చెప్తున్నారు రైతులు, సార్ మేము ఉసిరేసామండి, ఎవరో కొనకపోతే రామ్దేవ్ బాబా ఎన్ని 100 టన్నులన్నా పట్టుకొచ్చేయండి అని ఆయన స్పాట్ పేమెంట్ చేయించారంట. చేయించి అవన్నీ డ్రై చేయించి ఈ పౌడర్ల కింద మందుల్లోని. ఇప్పుడు అలా రైతుని కాపాడుతున్నారు కదండి ఒక విధంగా. కొన్ని ప్రోడక్ట్స్ కొనడం వల్ల ఆవు పాలు కొంటున్నారు, ఆవు నెయ్యి కొంటున్నారు, అనేక ప్రోడక్ట్స్ వాళ్ళు కొంటున్నారు. జెన్యూన్ గా లేవు, లేకపోతే ప్యాక్డ్ అయ్యి ఏదేదో చెప్తూ ఉంటారు అందరూ. ఒక మనిషి వల్ల అన్ని పనులు అవ్వవు కదండి. ఇప్పుడు మారిపోయింది కదండి, జీవన విధానం కూడా మారిపోయింది. ఇప్పుడు ఈవేళ కొనుక్కుని 10 రోజుల దాకా దాచుకుని తాగాల, నెల వరకు దాచుకుని తాగాలన్నప్పుడు వాళ్ళకి ఎలా కావాలో అలాగే ఇవ్వాలి కదా. అంతే కదండి. ఇచ్చే దాంట్లో కనీసం ఒక 60% అన్న జెన్యూన్ ప్రొడక్ట్ రావాలంటే. ఇప్పుడు ఫ్రిడ్జ్ చెడ్డ, అందులో వేలాది బ్యాక్టీరియా ఉంటుందని అందరికీ తెలుసు. ఎవరైతే ఈ కామెంట్ చేస్తున్నారో వాళ్ళని నువ్వు ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాక్కో, లేకపోతే ఫ్రిడ్జ్ పక్కన పెట్టు, నువ్వు కుండలో నిల్వ చేసుకుంటే ఒక్కడేంటాడండి. తను కష్టపడకూడదు, అన్ని అయిపోవాలి. అది ఏంటంటే కార్పొరేట్ మాఫియా లాగా ఏదో ఒక మాఫియా వెనకాల నుంచి ఎంకరేజ్ చేస్తే వీళ్ళు రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. అవునండి, దేశీయ విధానం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లకుండా అడ్డం పడుతుంటారు. అవునండి, అంటే పంచభూతాలు అంటారు కదా గురుగారు. అవునండి, మామూలుగా మనిషి లోపల పంచభూత తత్వాలు అంటే ఒక మనిషిని చూడగానే వీళ్ళు అగ్నితత్వం ఎక్కువ ఉంది, వీళ్ళు జలతత్వం ఎక్కువ ఉంది, వీళ్ళు వాయుతత్వం, ఇట్లాంటివి మీరు ఎలా గుర్తిస్తారు? అంటే మీకు ఇక్కడ ముక్కు రంగు అండి, చేతి గోళ్ళు, కళ్ళు, మొహం యొక్క రంగు, ఈ చూడటం వల్ల కూడా చాలా వరకు తెలుస్తుందండి. ఆరా చూడటం కూడా చూడొచ్చండి, ఒక మనిషికి ఆరా కూడా చూడొచ్చు. కానీ అంత డెప్త్ గా మనం చూడవలసినప్పుడు ఏమవుతుందంటే మన శక్తి వేస్ట్ అయిపోతుందండి. నేను ఎన్నాళ్ళు వైద్యం చేయలేను కాబట్టి అది చాలా రేర్ కేసెస్ లో ఎక్కడైనా వీళ్ళకి ఇంకా బతికే అర్హత ఉంది, లేకపోతే వీళ్ళు చిన్నతనంలోనే ఇబ్బంది వచ్చింది, చాలా బాధపడుతున్నారు, వీళ్ళకి మనం ఆరా చూసి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఇవ్వాలి, అవసరమైతే ఆరాన్ని పెంచాలి. అంటే ఇక్కడ ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మూలికలు ఉన్నాయండి. ఓజో క్షయాన్ని నుంచి కాపాడే మూలిక అంటారు. ఓజస్ అంటే ఏంటండి? కాంతి, తేజస్సు. అది ఇక్కడ ఇంత కొవ్వు బిళ్ళ అంటారండి, హృదయం దగ్గర ఉంది, సూర్యస్థానం దగ్గర. ఓజస్ అంటే కాంతి కదండి. ఇది మనం సోలార్ ఫ్లెక్సెస్ అంటారు ఇంగ్లీష్ లో, మనం సూర్యస్థానం అంటాం. సూర్యుడి కాంతి వెలుగుతూ ఉంటుంది కదండి. ఇక్కడ ఏదైతే ఓజస్ అన్నామో ఆ ఓజస్ అనే ఒక బిళ్ళ ఎల్లో కలర్ లో ఇక్కడ ప్రతి మనిషికి ఉంటుందండి. అది తరిగిపోయి జీరోలోకి వస్తే మనిషి చనిపోతాడు. ఈ ఓజస్సును పెంచే మూలికలు కూడా ఉంటాయండి, అద్భుతమైన మూలికలు ఉంటాయి. నెక్స్ట్ ఆ ఓజస్ తర్వాత మీలో
ధాతువులు పెంచాలి. ధాతువులు అంటే మెటల్స్ అండి. ఉమ్, మన ఆయుర్వేదంలో మెటల్స్ తోటి ఆయుర్వేదం చేస్తున్నారు అనేది ఉమ్, ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ నాలెడ్జ్ అనేది మనకు అసలు అందదు. ఉమ్, ఇంకొక 1000 సంవత్సరాలకు కూడా ఉమ్, వీళ్ళ నాలెడ్జ్ని పాడు చేస్తే తప్ప ప్రపంచంలో ఎవరో వ్యాపారం చేయలేరు, ఉమ్, వీళ్ళతోటి సరితూగే వాళ్ళు ఎవరో లేరని ఉమ్, మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టాన్ని పాడు చేసండి. ఉమ్, మెకాలీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పెట్టి ఉమ్, గుమాస్తాలని తయారు చేశారు మన దేశంలో. ఫస్ట్ థింగ్ అండి. ఉమ్, నెక్స్ట్ మనం ఏ అయితే అలవాట్లు ఉన్నాయో మన జీవన విధానం పూర్వం నుంచి సనాతన ధర్మంలో ఉన్న ఋషులు యోగులు ఉమ్, వీళ్ళు మందంటే తినరు, ఉమ్, దీనిని ఆహారంలో అలవాటు చేసేద్దామని ఉమ్, ఆహారంలో ఒక సిస్టమ్. ఫస్ట్ని పచ్చడి, పప్పు, అవును. తర్వాత వేపుడు, తర్వాత ఎగురు, తర్వాత పులుసు కానీ చారు కానీ, అప్పుడు స్వీటు, తర్వాత మజ్జిగ. ఉమ్, తినే సిస్టంలో కూడా ఒక సిస్టమ్. అదేవిధంగా అనేక రకాల మసాలా దినుసులు, అనేక రకాల కూరగాయలు, ఇవన్నీ కూడా మన ఆహారంలో అలవాటు చేసి ఈ సిస్టమేటిక్గా తింటే ఈ మనిషికి జబ్బు రాకుండా సుఖ సంతోషాలతో ఉంటారన్నదే ఉమ్, మన యొక్క ఆహార విధానం అండి. అవును. ఎంతమందికి తెలుస్తుందండి అది? ఉమ్, ఆ ఆహారం అలవాట్లు కూడా ఎలా చేశారంటే ఒక రీజన్ బట్టి వాళ్ళ బతికి ఏరియా ఉంది, అదే, అవును. ఆ ప్రాంతము, ప్రాంతం. సీజన్ కూడాను, అది సీజన్, ఆ ప్రాంతం, ఉమ్, సీజను, ఉమ్, వాళ్ళకి నది ఏ నది ప్రవహిస్తుంది, ఉమ్, ఏ నది వాటర్ వీళ్ళు తాగుతున్నారు, ఉమ్, ఆ వాటర్ యొక్క లక్షణాలను కూడా చూసండి ఉమ్, దాన్ని బట్టి మన ఆహార విధానం పంటలో నిర్ణయించారండి. ఉమ్, ఎంత గొప్ప సైన్స్ అండి అది. మనకి సైన్స్ రాదంటారు. ఉమ్, ఒక తమిళనాడులో 1000 సంవత్సరాల క్రితం కట్టింది, ఉమ్, 5000 సంవత్సరాల క్రితం టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవును. ఆ టెంపుల్ ఇప్పటికీ ఎలా కట్టారో ఎవరికి అర్థం అవట్లేదు. ఉమ్, అవును. మనకి సంస్కృతి లేదని ప్రపంచ దేశాలు అంటాం, మన వాళ్ళు అది పట్టుకుని ఏలట్టం. ఆ ఇంజనీరింగ్ ఏంటనేది వీళ్ళకి తెలియదు కదండి. ఇప్పటికే తెలియట్లా. అంత గొప్ప వాళ్ళు మేము ఉమ్, సెల్ నెట్ తీసేసాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది అంటున్నారు. ఉమ్, ఒక టెంపుల్ గురించి చెప్పమనండి. ఉమ్, లేకపోతే ఇప్పుడు మనం ఏమీ లేదు, 1000 స్తంభాలు ఉమ్, ఉంది ఎక్కడ, వరంగల్. వరంగల్. ఒక పిల్లర్, హ్యాంగింగ్ పిల్లర్ ఉంది, అడుగు నుంచి గుడ్డ తీస్తే ఇలా వస్తుంది, దాని మీద గుడి అంతా ఆధారపడి ఉంది అంటారు. అసలు అన్ని టన్నుల పిల్లర్ ఎలా ఎలాడుతుందో ఎవరైనా చెప్పగలరండి? ఆ సైన్స్ చెప్పమనండి. అక్కడ దాకా ఎందుకంటే మన గోల్కొండ కోట ఉంది, ఆ కింద మనం ఎంటర్ అవగానే ఒక చక్రం ఉంది, దాని మీద కాలు పెట్టి ఇలా కొడితే అది పైకి వినపడుతుంది, ఆ కాలు పక్కకి తీసి కొడితే మళ్ళీ ఆ పయ్యోళ్ళకి వినపడదు. ఎంత అద్భుతమైన సైన్స్ అండి. ఇటువంటి సైన్స్ ఉన్న దేశంలో సైన్స్ రాదు, లేకపోతే వీళ్ళకి తెలివితేటలు రావు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. ఈ విధంగా మనల్నే మనం తెలివి తక్కువ వాళ్ళు అని అనుకునేలాగా వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు దీన్ని తీసుకొచ్చారంటే దానికి సాయం మనకి కల్చర్ లేదేమో, వాళ్ళదే కల్చర్ ఏమో అనుకునేటట్టుగా తీసుకొచ్చారు. దూత వైద్యం అంటే ఏంటి గురుగారు? దూత వైద్యం అంటే మీకు ప్రాబ్లం ఉందండి, మీకు ఇబ్బంది ఉంది, మీరు రాలేని స్థితిలో ఉన్నారు, ఆ టైంలో మీ యొక్క అనుచరుణ్ణో మీ యొక్క ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్నో మీ తరఫున పంపించారు వైద్యుడి దగ్గరికి. అతను దూతగా వచ్చాడు. అతను మొహం చూసి నువ్వు మాట్లాడక్కలేదు, పలానా మంది ఇవ్వటం, లేకపోతే నువ్వు నా దగ్గరికి ఎక్కడ దాకా వచ్చారా, అక్కడ చెట్టు ఎక్కాడు, నువ్వు వెళ్ళనివారు. అంటే అతను కాలం చేశాడని చెప్పేసేవారండి. ఆ దూతం చూసి మందు అక్కర్లేదు, ఇంకా ఆయన పోయాడు, లేడు అక్కడ, నువ్వు వెళ్ళనివారు. అంత అద్భుతం అండి. అంటే ఈ రకమైన లక్షణాలున్న మనిషి ఫలానా లక్షణాలు ఉన్న వాడి దగ్గర పనిచేస్తాడు, ఆడి దగ్గర తప్ప ఇంకెక్కడా పనిచేయడాడు. వీడి వయస్సు, వీడి లక్షణాలు చూసి వీడి లక్షణాలను బట్టి ఆడికి ఆ వయసు వచ్చి ఉంటుంది, ఆ వయసుకి ఆడి ఎలా ఉంటాడు అనేది కూడా చెప్పేసి అంత అద్భుతమైన ఇది ఉండేదండి. అలాగే కొంతమంది అప్పట్లో ఘోష ఎక్కువ ఉండేది కదండి, కనపడేవారు కాదు. అప్పుడు దర్పణ శాస్త్రం అని అద్దంలో చూశాడు మొహం, స్త్రీ ఎదురుగుండా కనబడపోయినా ఒక 2-3 అద్దాలు పెట్టి ఆవిడ ఎక్కడో ఉంటే అద్దాల్లో చాలా రిఫ్లెక్ట్ అయ్యి వచ్చి ఆ ఎదురుగుండా కనపడితే దాన్ని బట్టి ఆవిడ లక్షణాలు చూసి ఇచ్చేసేవారు, మాట కూడా లేదండి. అది దర్పణ శాస్త్రం అండి. దర్శన శాస్త్రం అంటే ఆల్రెడీ మీరు నన్ను అడిగారు, ఒక మనిషిని చూడగానే అంటే మనం ఒక టేబుల్ దగ్గర కూర్చున్నామండి, మన దగ్గరికి ఆ మనిషి నడిచి వస్తున్నాడు, నడిచేటప్పుడు ఆ నడక, ఆయన నుంచున్న పద్ధతి, ఆయన కళ్ళు ఆరిపోయే పద్ధతి, ఇలాగా కొన్ని వందల శిష్టాలు ఉంటాయండి. అది మనం దర్శన శాస్త్రం అంటాం. ఆ దర్శనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మనిషి యొక్క నడవడిక, అతను మాట్లాడే పద్ధతి, అతను కూర్చున్న పద్ధతి కాడి నుంచి అతని లక్షణాలు ఏంటనేది మనం చూస్తే తెలుస్తుందండి. దాన్ని దర్శన శాస్త్రం. అంటే ఈ విధానాలు అన్ని ఒక్క వ్యక్తి నేర్చుకునే అవకాశం ఉందండి? నేర్చుకోవచ్చండి, నేను నేర్చుకున్నాను కదండి. అంటే అంత పండితుడిని కాదు, అందులో కొంచెం కొంచెం మా గురువు గారు చెప్పారు, ప్రవేశం ఉంది అన్నిట్లో, అది నిష్ణాతుడిని కాదు అన్నట్లో ప్రవేశం ఉందండి.
అంటే ఇక్కడ ఎలా ఉందంటేనండి, మనం ఆత్మ పరంగా మనస్ఫూర్తిగా ఎస్ నేను నేర్చుకోవాలి, నేను 10 మందికి సహాయం చేయాలని మీరు కోరుకుంటే తప్పనిసరిగా భగవంతుడు మీకు ఆ శక్తిని ఇస్తాడండి. మీరు గ్రంథాలు చదవక్కల, సంవత్సరాల తరబడి సాధన చేయక్కర్లేదు. ఎందుకు అంటే మా గురువుగారు చెప్పేవారు, నీ ఆత్మే ఆత్మారాముడు, నీ ప్రాణమే ప్రాణకృష్ణ, ఇద్దరు నీలోనే ఉన్నారు, ఇంకెక్కడ తడుముకుంటావు వాళ్ళ కోసం? ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో, నీకున్న శక్తిని పెంచుకుంటే అప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు. అదే నమ్ముతానండి నేను కూడా. మనలోనే భగవంతుడు ఉన్నప్పుడు ఆయనే ఇస్తాడు మందులు, నేను ఇచ్చేదేంటి? వాళ్ళకి నిజంగా తగ్గిపోయే రోజులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళ కర్మ అయిపోయింది, పరిపక్వం అయింది, నేను ఊరికే ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే, ఎప్పుడు అదే అనుకుంటానండి. నన్ను ఆ యోగులు అవనండి, ఋషులు అవనండి, భగవంతుడు అవనండి ఎన్నుకున్నారు, నువ్వు 10 మందికి సాయం చేయరా అన్నారు, చేయగలుగుతున్నాను అంతే తప్ప ఇందులో నాదేం లేదండి, నథింగ్ అండి. అది వైద్య శాస్త్రంలో విద్యను నేర్పే ముందు కనీసం ఆ వ్యక్తికి సమాజం పట్ల కానీ, మానవుల పట్ల కానీ, పశుపక్షాదుల పట్ల కానీ, వీళ్ళ పట్ల ఏ విధంగా ఉండాలి అనేది నేర్పించే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా గురుగారు? అది లేకపోతే వాళ్ళు అందులోకి రారండి అసలు. నాకు అనేక మంది మీ టీ ద్వారానే నేను క్లాసులు పెడుతున్నానని తెలియజేశా. చాలా మంది దగ్గర 50 మంది ఫోన్ చేశారండి, మీరు ఎప్పుడు పెడతారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇప్పటికీ ఫోన్లు వస్తానే ఉన్నాయి, మీరు స్టార్ట్ చేయండి, మేము వచ్చి నేర్చుకుంటామని. అది నేర్చుకుందాం అన్నా కానీ అందరి వల్ల అవ్వదండి. ఆ రాత ఉండే వాళ్ళకి, ఆ ఇంట్రెస్ట్ ఉండి, ఆ ప్రేమ ఉన్న వాళ్ళే అంత కష్టపడి మన దగ్గరికి వచ్చి నేర్చుకుని వెళ్తారు కాబట్టి అది ఆటోమేటిక్గా ఎంతో కొంత వాళ్ళకి ఫలిస్తుందండి. అంటే కఫం అనేది మనిషిని ఏ విధంగా కుంగదీస్తుంది గురుగారు? అంటే ఇక్కడ వాత, పిత్త, కఫం అని 3 రకాలు అంటారు. ఈ పిత్తాన్ని, వాతాన్ని కంట్రోల్ చేసేది కఫమే. ఈ కఫం అనేది బ్యాలెన్స్ ఉంటే మనిషిలో జబ్బు అనేది ఇబ్బంది పెట్టదండి. అదేవిధంగా ఈ 3 వాత, పిత్త, కఫాలని కూడా మనలో ఉన్న వాయువు అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ వాయువే ఈ లక్షణాలని బాడీ అంతా తిప్పుతూ ఉంటుంది. కొన్ని వాత వ్యాధులు చెప్తూ ఉంటారు వచ్చిన పేషెంట్లు, సార్ నేను ఇప్పుడేమో భుజంలో వస్తుంది సార్, మధ్యాహ్నానికి ఎక్కడికి వస్తుంది సార్, సాయంత్రానికి పొట్టలోకి వస్తుంది సార్, నైట్కి తొడలోకి వస్తుంది సార్ అంట. నేను నవ్వుతా అంటానమ్మా, దొంగవాతం అది ఒక చోట ఉండదమ్మా, అటు ఇటు పరిగెడతా ఉంది. ఎందుకు అలా జరుగుతుందండి అంటే ఆ వాయువు, వాతవాయువు అనేది ఈ గాలి ద్వారా మనలో ప్రసరించే రక్త ప్రసరణ ఏదైతే ఉందో ఆ రక్త ప్రసరణ ద్వారానే ఈ వాయువులు అనేది మన శరీరం అంతా తిరుగుతూ ఉంటాయి. ఆ రక్త ప్రసరణ ద్వారా ఈ వాతవాయువు అనేది ఒక చోట ఉండకుండా పరిగెడతా ఉంటుంది అనమాట. అది ఎక్కడికి వెళ్తే ఆ ప్లేస్ లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందుకు ఈ 3 గుణాలని కూడా మన శరీరం అంతా క్యారీ చేసేది, మన శరీరం అంతా తిప్పేది వాయువు అండి. అందుకే యోగ శాస్త్రంలో కానీ లేకపోతే ఇంకోటి కానీ అన్నిటిలో కూడా ప్రాణాయామం అన్నీ అంతే. నీ శ్వాస మీద ధ్యాస నిలుపని పత్రిజీ చెప్పారు. ఇంకొకళ్ళు ప్రాణాయామం చేయమంటారు, క్రియాయోగాలో షట్చక్ర ప్రాణాయామం చేయమంటారు, కొందరేమో అనులోమ విలోమ ఇలా చెప్తారు, కొంతమంది ఏమో ఏంటది సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్నా నాడి కాబట్టి ఈ 2 మీరు ఏది పూరక, రేచక, కుంభకం చేయమంటారు. ఇక్కడ మళ్ళీ ఇందులో కూడా అనేక రకాల డిఫరెన్స్లు ఉన్నాయి. కానీ అన్ని ప్రాణాయామాలు కూడా మీలో శక్తి పెంచుతాయి. మీరు ఎస్ఆర్ఎన్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఒక 5 దారులు ఉంటాయి. ఒకటి 10 కిలోమీటర్లు ఉంటుంది, ఒకటి 15 కిలోమీటర్లు ఉంది, ఒకటి 5 కిలోమీటర్లు. మీరు 5 కిలోమీటర్ల దారిలో వచ్చారనుకోండి, మీకు తొందరగా మీ యొక్క పాయింట్ని చేరగలుగుతారు. మీ టార్గెట్ ఏదైతే ఉందో, మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరడం అనేది తొందరగా జరుగుతుంది. 15 కిలోమీటర్లు వెళ్ళడం వల్ల ఏమవుతుందండి, 2 రెట్లు టైం పడుతుంది. అదేవిధంగా మీకు సద్గురువు దొరకటం వల్ల మీ యొక్క జీవనంలో మీరు 10 జన్మలో చేయవలసిన పని 1 జన్మలో అయిపోతుందండి. అక్కడ ఏంటంటే రైట్ పాత్లో మనం వెళ్ళడం అనేది జరిగినప్పుడు మీకు సమయం కలిసి వస్తుంది. కలిసి రావడం వల్ల మీ యొక్క ధ్యానం కానీ, మీ యొక్క సాధన కానీ, ఎన్నో సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు చేయవలసిన ధ్యానాన్ని 1 జన్మలోనే ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా ఏంటంటే వీళ్ళలో ఈ శక్తి ఉంది అనుకున్నప్పుడే ఆ గురువులు మనల్ని పిలుస్తారు. అంతే తప్ప నేను అనేక వీడియోల్లో చెప్పానండి, ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ చదివేటోడికి 3rd, 4th వాళ్ళు చెప్తే సరిపోతుంది పాఠాలు, పిహెచ్డి వాడు చెప్తే ఆయన చెప్పింది వీళ్ళకి అర్థం అవుతుంది, వీళ్ళు అడిగేది ఆయనకి అర్థం అవుతుంది. అదేవిధంగా ఈ స్పిరిచువాలిటీలో కూడా అంతేనండి. ఎవరికి చెప్తే అందుతుందో ఆ టైంకి ఆ గురువు వాళ్ళని పిలుచుకుంటారు, వీళ్ళు ఆ గురువు కోసం తడుముకుంటూ వెళ్తారు, అక్కడ వాళ్ళకి సాధన అనేది దొరుకుతుంది.
అది ముందరికి వెళ్తుందండి. అంటే ఈ కఫం ఎలా తగ్గుద్దని గురుగారు, కఫం పట్టిన వాళ్ళకి? అంటే కఫం అంటే మనం తిన్న ఆహారం మీదే మన యొక్క లక్షణాలు ఆధారపడి ఉంటాయి. మన ఆలోచన కూడా ఆహారం మీదే ఆధారపడి ఉంటుందండి. అందుకేంటంటే ఈ కఫతత్వాన్ని పెంచే ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవి మనం తగ్గించుకోవాలండి. అవి ఎలాంటివి అంటే ఇప్పుడు సిట్రస్ ఫ్రూట్లు ఉన్నాయండి, బత్తాయి, నారింజ, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ కూడా కఫాన్ని పెంచే ఫ్రూట్స్ అయ్యి. అది ఏం చేస్తామంటే మేము కఫం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్స్ తగ్గించమని చెప్తాం. అలాగనమాట. మీరు మజ్జిగ రాత్రి పడుకునేటప్పుడు మీరు మజ్జిగ తాగకూడదు. ఈ కఫాన్ని తగ్గించాలి ఎక్కువ ఉందనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేచి కొద్దిగా పసుపు తేనె కలిపిన ఒక 2 బఠానీ గింజలు లేక 2 మాత్రలు మింగటం, లేకపోతే ఒక 2 వెల్లుల్లిపాయలు ఆ వేడి అన్నం మీద పెట్టుకుని కొంచెం వేడయిన తర్వాత నూనెలో ముంచుకుని మింగటం, ఇటువంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది తగ్గుతుందండి. అంటే వేపకూడదండి. వేపితే అందులో అన్ని చనిపోతాయండి. అలాగే చాలా మంది తెలియక నవ్వులుతూ ఉంటారు, పచ్చిది నవ్వులుతారు కదండి, పచ్చిది నవ్వులుతారు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని. అది నవ్వకూడదండి. నవ్వటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో సల్ఫర్ ఉంటుంది, పళ్ళు పాడైపోతాయి, దాని యొక్క ఫలితం తగ్గిపోతుంది. మీరు అదే మింగారు అనుకోండి, మీ గొంతుకు నుంచి బయటకు వెళ్ళి దాకా కూడా మీ బాడీలో దాని నుంచి ఈ మన శరీరం యొక్క వేడి తగిలినప్పుడు దాని నుంచి ఒక విధమైన యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. వాయువులు, యాసిడ్స్ రిలీజ్ అవటం వల్ల మన నోటి దగ్గర నుంచి యానస్ వరకు అంటే బయటికి వెళ్ళిపోయే వరకు కూడా దాని పని చేస్తానే ఉంటుందండి. అలా అంటే లోపల తీసేస్తే స్మూత్ గానే ఉంటుంది కాబట్టి మింగేయడానికి ఈజీనే. క్యాప్సిల్ మింగినట్టే. అందుకనే నెయ్యిలో కానీ నూనెలో కానీ ముంచుకుంటే ఆడడం కూడా ఉండదండి. ఒలిసేసి ముంచుకుని, అది కూడా ఏంటంటే మింగేటప్పుడు మీరు అన్నం వేడి అన్నం దింపిన వెంటనే గుచ్చారనుకోండి, అవి కనుక తీసుకుంటే మీరు రోజు ఒక 2 కానీ 3 కానీ మీ శరీర తత్వం, మీ హైట్ వెయిట్ అన్ని చూసుకుని మీరు డోసు నిర్ణయించుకుని మింగితే మీరు జీవితంలో కొలెస్ట్రాల్ కోసం హాస్పిటల్కి వెళ్ళి పని లేదండి. అంత బాగా పని చేస్తాడు. పసుపు తేనె ప్లస్ వెల్లుల్లిపాయ కూడా అదేవిధంగా కఫాన్ని కూడా తగ్గిస్తాయండి. ఈ కఫం అనేది కూడా ఒక చోట ఉండదండి, తిరుగుతూ ఉంది. ఈ 3 గుణాలని కనుక మనం కంట్రోల్ చేయాలి, ఏదైనా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ శరీరం యొక్క తత్వాన్ని తెలుసుకుని సునాముఖి పౌడర్ అందరికీ తెలుసు, ఆ సునాముఖిని మజ్జిగతోటి తీసుకుంటే అండి మీ శరీరంలో ఉన్న విషాలన్నిటిని బయటకు పంపుతుంది. అదే సునాముఖిని చింతపండుతో తీసుకుంటే ఇంకో గుణం, అదే సునాముఖి పటిక బెల్లం తీసుకుంటే ఇంకో గుణం. 32 రకాలుగా ఒక్క సునాముఖి ఆకును వాడుకోవచ్చండి. మీరు ఎవ్రీడే కనుక గొర్రెపాలతో దాన్ని తీసుకోగలిగితే మీకు కాయకల్ప చికిత్స కూడా అయినట్టు అవుతుంది. అంటే మీకు మళ్ళీ యవ్వనం రావడానికి ఆస్కారం ఉంది. లేడిపాలు, గొర్రెపాలు ఇలాగ. అదేవిధంగా కండచక్ర తేనె కలిపి తీసుకుంటే మీకు అద్భుతమైన బలం వస్తుందండి. ఒక సునాముఖి అంటే అందరూ ఏమనుకుంటారు, ఓన్లీ మోషన్ అనుకుంటారు. అంతకతి పూర్వం నుంచి చారు పెట్టుకు తాగడం ఇలాంటి అలవాట్లు. కానీ అదే సునాముఖిని 32 రకాలుగా వాడుకోవచ్చండి. దాన్ని ఇనేమాక్ అని కూడా అంటారండి. ఏదండి ఇనేమాక్ అంటారు. పూర్వం ఇనేమాక్ లేకుండా ఇనిమచారు అనేవారు. అవునండి, ఇనిమచారు అనేవారు. ఆ దాంతో పెట్టిన చారుని. అవునండి. అది కొంచెం తాగితే బాడీ శుద్ధి అయిపోయింది. ఇలాగా ఇంటెస్టైన్స్ శుద్ధి చేసుకోవడం వల్ల కూడా ఈ కఫతత్వం అనేది తగ్గుతుందండి. అందుకోసమే పూర్వం మనకు ఆముదం అనేది ఇచ్చేవారు. ఆముదం వాడతారా గురుగారు మీరు మందుల్లో వాటిలో? మేము వాడతాం, తక్కువ అండి. కానీ ఇక్కడ తెలంగాణలో చాలా మంది ఇప్పటికీ నా దగ్గరికి వచ్చి పేషెంట్లు మేము నెలకోసారి 2 నెలలకు 3 నెలలకు ఆముదం తాగుతామని చాలా మంది చెప్తున్నారండి. వాళ్ళు ట్రెడిషన్ ఇంకా వదులుకోలేదు కాబట్టి ఆ కుటుంబాల్లో జబ్బులు కూడా తక్కువ ఉంటాయి. అంటే ఆముదం వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నా మరి ఎందుకు మానేశారు గురుగారు? అంటే అదే నేను చెప్పాను కదండి, మన ఏదైతే మన నాలెడ్జ్ ఉందో, ఏదైతే మనం పూర్వం నుంచి ఫాలో అయ్యి ఒక మన వంశపారంపర్యంగా అవనివ్వండి, లేకపోతే మానవ జీవితంలో వచ్చిన ఒక అద్భుతమైన జ్ఞానం ఉందో, ఆ జ్ఞానాన్ని ఇండియాలో ఎక్కువ ఉంది. వీళ్ళని చెడగొడితే తప్ప మనం ఏమీ చేయలేమనే పద్ధతిలోనే ఈ ఆముదం అనేది చెడగొట్టారండి. 1850లో ఒక ప్రత్యేకంగా ఒక వైస్రాయిని వేయించి ఈ చేనేత వాళ్ళని, ఆయుర్వేద వైద్యుల్ని, ఇలా చేతి వృత్తుల వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా మానిపించి శిక్షించేవారు కూడా. చేనేత కార్మికులు చేతులు తీసేసిన రోజులున్నాయి, ఆయుర్వేద వైద్యుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టిన రోజులున్నాయి. కానీ ఇండియాలో ఫస్ట్ రైనోప్లాస్టీ ఒక బార్బర్ చేశాడు, ఒక మంగళాయన. ఒక అరుగుమే కూర్చొని క్షవరం చేస్తా ఉంటే బ్రిటిష్ కర్నల్ ముక్కు ఊడిపోయి కట్ అయిపోయి యుద్ధంలో పట్టుకుని వెళ్తా ఉంటే కేకేసి ఆ ముక్కు అతికేసాడు, మచ్చ కూడా లేకుండా. ఆయన రాసిన లెటర్ ఇప్పటికీ ఇంగ్లాండ్ మ్యూజియంలో ఉందండి. మరి ఎంత దౌర్భాగ్యం అంటే సుశ్రుత సంహిత, చరక సంహిత, భావప్రకాశిక, ఇలాంటి అష్టాంగ హృదయం, అలాంటి వాటిలో
అనేక రకాల యంత్రాలు ఆయుర్వేదాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా శుద్ధి చేయాలి, పాదరసాన్ని ఎలా వాడుకోవాలి, వజ్రాన్ని ఎలా వాడుకోవాలి, బంగారాన్ని ఎలా వాడుకోవాలి, అన్ని లోహాలని వాడారండి. ఈవెన్ పెట్రోల్ కిరసనాలు కూడా మానలేదు ఆయుర్వేదం. అవి కూడా నొప్పులు తగ్గడానికి పనిచేస్తాయి. అలాగా దేన్ని వదలకుండా ఈ సృష్టిలో ఏది దొరికినా దాన్ని ఆయుర్వేదంలో వాడారు. దాని గురించి విపులంగా రాశారండి. ఎంత కష్టం అండి. 6000 సంవత్సరాల క్రితం ఉన్న ఆపరేషన్ ఇన్స్ట్రుమెంట్స్ నా దగ్గర ఉన్నాయండి. ఇది బుక్స్ లో ఫోటోలు సేమ్ అయ్యే ఇప్పుడు మోడర్న్ వైద్యంలో వాడుతున్నారు. ఇప్పుడు మనం తెలివి తక్కువ అయితే వేలాది సంవత్సరాల క్రితమే అసలు అలోపతి లేని టైంలోనే ఇండియాలో ఆయుర్వేదంలో ఆపరేషన్లు అనేది చేశారు. అంటే మీ డాక్టర్ల వలన ఎక్కువ మంది విడాకులు తీసుకుంటున్నారు అంటున్నారు గురుగారు. అంటే ఏ విధంగా అండి, నాకు అర్థం లేదు. అంటే మీరు ఇచ్చే మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందుల వలన వాళ్ళల్లో సంసారానికి పనికొచ్చేది అంటే శృంగారానికి పనికొచ్చే శక్తి తగ్గిపోయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దాని ద్వారా విడాకులు తీసుకుంటున్నారు. ఏదో మందుకని వెళ్తున్నారు, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని అంటున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఈ అల్లోపతిలో అలా జరగచ్చండి మోడర్న్ దీంట్లో. ఎందుకంటే వాళ్ళు చెప్పిన డోస్ కన్నా ఎక్కువ డోసు వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు యాంటీబయాటిక్ ఉందండి, 250 mg 300 దాటి ఇవ్వకూడదు అంటున్నారు, కానీ 2000 ఇచ్చేస్తున్నారు, 1000 ఇచ్చేస్తున్నారు. వాళ్ళే ఇది తప్పు అంటున్నారు, వాళ్ళే ఇస్తున్నారు, తప్పట్లేదు అంటున్నారు. అటువంటి కానీ అనేక రకాల మెడిసిన్స్ ఉంటాయండి. సపోజ్ మీరు ఎక్కడో వ్యాయామం చేశారు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అది 3 గంటలైనా 4 గంటలైనా మీ బీపీ ఎక్కువ ఉండొచ్చు. చూస్తారు, అయ్యో ఈ వయసులో బీపీ వచ్చేసిందనో బీపీ తగ్గడానికి వెళ్ళిస్తారు. ఏమవుతుందండి, అప్పుడు మీరు పడుకుంటారు, అప్పుడు విడాకులు ఇవ్వచ్చు. ఇందులో అలాంటి ప్రాబ్లం లేదండి. పెంచే అవకాశాలు ఉన్నాయండి. అద్భుతంగానండి, అద్భుతంగా. మేము అనేక మంది మా దగ్గరికి వస్తారండి. ఇప్పుడు సంతానం కోసం వస్తూ ఉంటారు, 0 కౌంట్ ఉందని వస్తారు. అదేవిధంగా 4th month అబార్షన్ అని, 1st month అబార్షన్ అని, 2nd month అబార్షన్ అని, ఇలాగా ఏ మంత్లో అబార్షన్ అవుతుందో కూడా చూసండి. ఆ మంత్ని బట్టి అబార్షన్ అవ్వకుండా ఏ మందు ఇవ్వాలని కూడా నిర్ణయం ఉందండి. అదే ఏదో 1st month అబార్షన్ అయ్యే వాళ్ళకి మందు అందరికీ ఇచ్చేస్తే పనిచేయదండి. ఇక్కడ ఆయుర్వేదానికి మోడర్న్ మెడిసిన్కి డిఫరెన్స్ ఏంటంటే మీ యొక్క శరీరతత్వం, నా శరీరతత్వం రెండు ఒకలే ఉండవండి ఎట్టి పరిస్థితిలో. అందుచేత నేచర్ని బట్టి శరీరం యొక్క తత్వం అంటే శరీరం యొక్క నేచర్, హ్యూమన్ బాడీ యొక్క నేచర్ని చూసి ఆ నేచర్ని బట్టి మందు ఇవ్వాలి తప్ప అందరికీ ఒకటే మందు తయారు చేసి బజార్లో అమ్మేసుకుందాం అంటే ఆయుర్వేదంలో ఆపదండి. అది తెలియక ఏమనుకుంటారంటే ఎవరో ఒక ఆయుర్వేద వైద్యుడు ఇది ఎముకలకు పనిచేస్తుందని అమ్ముతాడు, ఎముకలు గట్టి పడతాయి. అది భూమి మీద అన్న వాళ్ళు అందరూ తినేసినా ఎముక గట్టి పడలేదు అంటారు. అది పనిచేయదండి అలాగే అందరికీ. అంటే శరీర తత్వాన్ని బట్టి పనిచేసే మందులు ఉంటాయండి. అదేవిధంగా ఒక మహత్తరమైన మూలికలు ఉంటాయండి. ఒక మోదుగు చెట్టు అవనివ్వండి, ఒక బూరుగు చెట్టు అవనివ్వండి, ఇలాగా వీటిని కాయకల్ప చికిత్సలో వాడుతూ ఉంటారండి. ఇలాంటి ఎర్ర చిత్రమూలం, ఎర్ర కలబంద, ఇలాగా అనేక రకాలు, నల్ల వావిలి, నల్ల ఉమ్మెత్త, తెల్ల జిల్లేడు, ఇలాగా. అలాగే డావరడంగి అనే ఒక మూలిక ఉందండి. ఇలాంటి మనకి తెలుసున్నాయి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనకు తెలుసున్నాయి 1,05,000 మూలికల్ని 6,000 సంవత్సరాల క్రితం వాడివారండి. ఇప్పుడు గుర్తించగలిగేది కూడా లేదు, మన పక్కనే ఉన్నా కూడా. 5,000 కంటే గుర్తించేవాళ్ళు లేరండి ఇప్పుడు. అందుకనే రామ్దేవ్ బాబాని అంత మహానుభావుడు అని ఎందుకు అంటున్నానంటే, నేను 50,000 పైచీలకు మూలికల్ని గుర్తించడమే కాదండి, 12,000 మూలికల్ని వాళ్ళు చిత్రాలు గీశారండి. ఎంత మహానుభావుడు అండి. అంటే ఈ పటుత్వాన్ని పెంచడానికి మీ దగ్గర అంటే మెడిసిన్ ఉందా, లేదంటే ఏదైనా ప్రొడక్ట్స్, పౌడర్, చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర ఈ పురుష వ్యాధులకు అన్నిటికి కూడా. అదే విధంగా ఇక్కడ ఏం చేస్తాం అంటేనండి, మనం స్త్రీ యొక్క శక్తిని, పురుషుని యొక్క శక్తిని రెండాటిని పెంచాలండి ఇక్కడ. ఎందుకు అంటే ఇప్పుడు మన యంగ్ పీపుల్ ఏమని అనుకుంటున్నారంటే, వాళ్ళు మనం లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అయ్యాక అంటే ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు అవ్వాలి, లేకపోతే ఇంకోటి ఈ విధంగా వస్తుంది. 40 వస్తున్నాయి మీరు అన్నట్టుగా, కనీసం 30, 32, 35. ప్లస్ మన జీవన విధానంలో ఏమైందంటేనండి, ఈ పురుగు మందులు, ఎరువులు అతిగా వాడిన కల్మషం అయిపోయి ఎటువంటి శక్తి లేని ఆహారాన్ని మనం తింటున్నాం. భూమి పవిత్రంగా ఉందనుకోండి, బాగుందనుకోండి, ఆ భూమిలోంచి మనకి విటమిన్ సి వస్తుంది, D3 వస్తుంది, B12 వస్తుంది, ఏ విటమిన్ వస్తుంది, ఈ విటమిన్ వస్తుంది, మనం తిన్న కూరలు అన్నీ వస్తాయి. అసలు భూమిలో ఏమీ లేకుండా చేసామండి మనం. చేసేసినప్పుడు ఆ ఫుడ్లో ఎలా వస్తుందండి, అది ఊరికే మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అంతే, అది తినండి ఇది తినండి అని, ఉపయోగం ఏమీ లేదు. ఎప్పుడైతే మనం తినే దాంట్లో ఉపయోగం లేదు, ప్లస్ కెమికల్స్ ఉన్నాయి,
లెడ్ లాంటివి ఉన్నాయి, అనేక రకాల టాక్సిన్స్ ఉన్నాయి, ఆర్సినిక్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి 30 సంవత్సరాలు రాకుండా మినిమమ్ 2-3 ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి. థైరాయిడ్, కొలెస్ట్రాల్, లేకపోతే కొలెస్ట్రాల్, షుగరు, ఇంకోటో ఏదో ఒకటి 2-3 ఉంటాం. నెత్తి మీద జుట్టు కూడా ఉండలేదు చాలా మంది. అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఏమవుతుందండి, వీళ్ళు వంశపారంపర్యంగా ఈయనకున్న జబ్బులన్నీ ఆయనకు అందిస్తున్నాడు పుట్టబోయే పిల్లలకి. అంతే తప్ప వీళ్ళు ఒక గట్టి జనరేషన్, అంటే శక్తివంతమైన పిల్లల్ని కంటానికి ఆ తల్లిలో శక్తి ఉండలేదు, ఇతని స్పెర్మలో శక్తి ఉండలేదు, పురుషత్వంలో. అందుకు ఏం చేయాలంటే ఈ 30 years దాటి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా మన దగ్గరికి వచ్చారనుకోండి, వస్తే వాళ్ళకి క్షేత్రశుద్ధి, బీజశుద్ధి 2 జరుగుతాయండి. క్షేత్రం అంటే స్త్రీ, బీజం అంటే పురుషుడు. ఈ బీజం ఒక సౌడు భూమిలో వేసాడు అనుకోండి, ఎంత అద్భుతమైన బీజం అయినా కూడా సౌడు మొక్కే పడుతున్నాడు, సరైన శక్తివంతం ఉండదు. ఇక్కడ ఈ బీజంలో శక్తి లేకపోయినా ఆ క్షేత్రంలో మంచి బలం ఉందనుకోండి, అప్పుడు మంచి సంతానం కలుగుతుంది. బలమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, అందమైన వాళ్ళు, జబ్బులకు దూరంగా ఉండేవాళ్ళు, ఏదైతే ఈ వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఉన్నాయో వాటి నుంచి దూరం చేయాలి, ఒక శక్తివంతమైన అద్భుతమైన ఫ్యూచర్ జనరేషన్ని, మంచి పిల్లల్ని ఇవ్వాలంటే అది చేసి తీరాలండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే స్త్రీ యొక్క క్షేత్రశుద్ధి అయ్యి ఈ పురుషుని యొక్క బీజంలో శక్తి పెరిగినప్పుడు అద్భుతమైన సంతానం కలుగుతుంది వాళ్ళకి. వాళ్ళ దేశం కోసం కానీ, సంసారం కోసం కానీ, తన ఫ్యామిలీ కోసం కానీ ఏదైనా చేయగలిగే శక్తి. ఏదో పుడుతూనే జబ్బులతో పుడితే వీళ్ళకే కష్టమే కదండి. వీళ్ళకి జీవితం అంతా వాళ్ళ హాస్పిటల్కి తిప్పడమే సరిపోతుందండి. అది వాళ్ళకి అర్థం అవట్లా. ఇప్పుడు ఆరోగ్యకరమైన పిల్లలు పుడితే ఆనందంగా ఉంటారు, వీళ్ళు ఆనందంగా ఉంటారు. 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి చేసేవారండి. బెళ్ళాన్ని సినిమాకి తీసుకెళ్లాలంటే తండ్రిని ఒక 10 రూపాయలు ఇమ్మని అడిగి తీసుకెళ్ళేవాడు. అది సిగ్గుగా అనుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు రకరకాల ఆలోచనలు అండి. ఎస్, నా డబ్బులు నేనే సంపాదించుకోవాలన్నది. సంపాదించుకో కాదంట్లా, కానీ ఆ టైంకి వివాహం ఎప్పుడైతే 18-22 మధ్యన చాలా శక్తివంతంగా ఉంటారండి కుర్రాడు, స్త్రీ కూడా. అందుకేమవుతుందంటే ఆ టైంలో పుట్టిన పిల్లలు కూడా బాగా బలమైన వాళ్ళు పుడతారు. వీళ్ళకి 45 వచ్చేటోడికి మళ్ళీ వాళ్ళు రెడీ అయిపోతారు. ఇక్కడ ఏమన్నా జరిగినా, ప్రమాదం జరిగినా, ఇంకోటైనా తల్లి కానీ తండ్రి కానీ లేకపోయినా కూడా సంసారాన్ని చూసుకునే శక్తి వాళ్ళకి వస్తుందండి. ఈయన రిటైర్ అవ్వకముందరే వాడు చేతికి అందొచ్చేవాడు. ఒక అద్భుతమైన ఆలోచనతో అది చేసేవారండి. ప్లస్ ఇంకోటి ఏంటంటేనండి డిఫరెన్స్, పురుషుడికి స్త్రీకి 6 నుంచి 10 ఏళ్ళు డిఫరెంట్ ఉండేలాగా చూసేవారు వయసులో. పురుషుడికి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని చూసి చేసేవారు. ఇప్పుడు 1-2 ఏళ్ళు తేడా ఉంటే ఇంత వయసు తేడానా చేయమంటున్నారు. కానీ వాళ్ళకి సైన్స్ అర్థం అవట్లేదండి, దాని వెనకాల ఉన్న సైన్స్. ఎందుకంటే స్త్రీకి 15-16 సంవత్సరాలు వచ్చేటోడికి ఈ రజోగుణం అనేది రజస్సు అనేది మొదలవుతుందండి. అంటే మెచ్యూర్ అవడం అంటాం మనం. ఈ నెల బహిష్టు అనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ శరీరంలో ఉన్న బ్లీడింగ్ అవుతుంది కదండి. అప్పుడు ఐరన్ కానీ, అనేక మినరల్స్, కాల్షియం ఇలాంటివి వేస్ట్ అవుతూ ఉంటాయి. అందుకు స్త్రీ 55 వచ్చేటోడికే ముసలితనం వస్తుంది. పురుషుడికి 70 దాకా పురుషత్వం అవుతుంది సరైన ఆహారం తీసుకుంటే. దానివల్ల ఏమవుతుందండి, వీళ్ళు ముసలోళ్ళు అయిపోయేవాడికి ఇతను పక్కదారులకి వెళ్ళడం, ఇంకోటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకేం చేసేవారు, 6 నుంచి 10 ఏళ్ళు డిఫరెన్స్ ఉన్నవాళ్ళని చేసేవారు. అంటే ఇలాంటి దానికి మీరు ఏదన్నా లేహ్యం లాంటివి అలాంటివన్నీ చేశారా గురుగారు? చాలా అద్భుతమైనవి ఉన్నాయండి. లేహ్యం ఉందండి, తర్వాత పౌడర్స్ ఉన్నాయి. ఏంటంటే లేహ్యం పేరు ఏంటి? అది హెర్బా ధాతు లేహ్యం అండి, హెర్బా పవర్ లేహ్యం, 2 రకాలు ఉన్నాయండి. అందులో హెర్బా ధాతు లేహ్యం అనేది ఏంటంటే 40-45 దాటిన కాడి నుంచి నీరసం ఉన్న వాళ్ళకి ఇస్తామండి. అది చిన్నవాళ్ళు కూడా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటేనండి, వీళ్ళలో శక్తి అమితంగా ఉండటం వల్ల స్త్రీల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ అక్కడ ఇబ్బంది వస్తుంది. అందుకు హెర్బా పవర్ లేహ్యం అనేది బిలో 40 వాళ్ళకి ఇస్తామండి. అబవ్ 40 వాళ్ళకి ఏం చేస్తామంటే ధాతువృద్ధి లేహ్యం అంటాం. ధాతువృద్ధి లేహ్యం ఎందుకంటే మనకి 40 దాటేటోడికి మన శరీరంలో ధాతువులు అనేది, మెటల్స్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల ముసలితనం వస్తుంది. అదే విధంగా ముసలితనం ఎప్పుడైతే స్టార్ట్ అయింది, యవ్వనం తగ్గుతుంది, కంటి చూపు తగ్గుతుంది, ఇలాగ ఇవన్నీ జరుగుతాయి. ఈ ధాతు వృద్ధి అనేది ఎప్పుడైతే ఇచ్చామో అందులో శిలాజిత్ ఉంటుందండి, అశ్వగంధం ఉంటుంది, అనేక రకాల హెర్బ్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఏంటంటే మనకు కరోనా వచ్చాక శిలాజిత్తు, అశ్వగంధ అందరూ తినేయడమే. అది ఎలా తినాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి, ఏ వయసు వాళ్ళు ఎంత తినాలి అనేది కూడా లేదు. మా దగ్గరికి వచ్చి పేషెంట్లు అందరూ అంటూ ఉంటారు, శిలాజిత్ తింటున్నాం అండి, లేకపోతే అది తింటున్నాం, ఇది తింటున్నాం. అలా కాదండి, శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అది ఏ డోస్ తీసుకోవాలి ఆ డోస్ తీసుకోవాలి. ఇక్కడ ఇందులో ఎలా ఉంటుందంటేనండి, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయిన వాళ్ళకి ఎక్కువ పస్సెల్స్ ఉండటం కానీ, లేకపోతే కొంత బ్యాక్టీరియా కానీ ఉండటం వల్ల తగ్గిపోతుందండి. అవి తినేస్తాయి వీటిని, దానివల్ల సంతానం కలగపోవచ్చు.
స్త్రీల్లోనేమో ఈ రజస్ అనేది టైంకి రాకపోవడం, విపరీతమైన కడుపు నొప్పి ఉండటం, లేకపోతే అనేక రకాలైన డిశ్చార్జ్లు, వైట్, రెడ్, బ్లాక్, ఎల్లో ఇలాగా వాళ్ళకి అనేక రకాలైన సూక్ష్మజీవులు ఉండటం వల్ల వాళ్ళకి ఈ గర్భం ధరించడం అనేది జరగదండి. ఇలాగా సో మెనీ రీజన్స్ అనమాట అండి. ఎన్నో కారణాలు ఉంటాయి ఇక్కడ. మనం ఏం చేస్తామండి ఈ మెడిసిన్స్ ద్వారా వాళ్ళ లక్షణాలను బట్టి. ఇప్పుడు మాకు జస్ట్ 3 months బ్యాక్ ఒక ఆయన విజయవాడ నుంచి వచ్చాడు. నా 0 సార్ అన్నాడు. 0 అయితే మేము మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాలేమ్మా, చాలా కష్టం అన్నా. సార్ మీ వీడియోలో అవి చూసి వచ్చాను, మీరు ఇవ్వనంటారేంటి, నేను ట్రై చేస్తాను, నేనేమి మిమ్మల్ని ఇంకోటి ఏమీ అన్నాం లేకపోతే ఇంకోటి అంటే, ఏమయ్యా అంత 0లో ఉన్నది మళ్ళీ తీసుకొస్తానని చెప్పి నీ దగ్గర డబ్బులు తీసుకుంటే నేను తప్పు చేసిన అవుతాను. అలా కాదంటే నాకు ఇష్టమై ఇస్తున్నాను కదా సార్, ఎందుకు ఎవరైనా దెబ్బలాడి పట్టుకెళ్ళాడు ఆయన. ఒక నెలకే మళ్ళీ నాకు ఫోన్ చేసి మందు అడిగాడు 2వ నెలలో. ఏమయ్యా నువ్వు టెస్ట్ చేయించావా అన్నాను. చేయించానండి అన్నాడు. మరి నీకు 0 అంటున్నావు కదా, పెరుగు ఉండదులే, నేను మందు ఏమన్నా. భలే చెప్తారు సార్, ఎందుకు ఫోన్ చేశాను అనుకుంటున్నారు, 10 millions వచ్చింది సార్, నాకు మందు ఎందుకు ఎవరు అని అడిగాడు ఆయన. నేనే ఆశ్చర్యపోయా. సరే నీకు అదృష్టం ఉంటుందయ్యా పట్టుకెళ్ళాను. అప్పుడు కంటిన్యూ చేస్తానండి ఇప్పటికే. అతను ఆ పసెల్స్ మట్టికి కౌంట్ తగ్గలేదండి. ఇంకా ఆ పసెల్స్ చంపడానికి ఇస్తా, ఇది పెంచడానికి ఇచ్చామనుకోండి డెఫినెట్గా అవుతుందండి. అనేక మంది ఇప్పుడు కొంతమంది స్వామీజీలు మా పొలం వస్తూ ఉంటారు. ఆయన ఒక అమ్మాయికి చెప్పారు, వాళ్ళు 10 ఏళ్ళు అయిందండి పిల్లలు పట్టలేదంటే, మన రాజుగారు ఉన్నారు కదా ఆంజనేయరాజు గారి దగ్గరికి వెళ్ళండి అన్నారు. 2 నెలలకే ఆ అమ్మాయి కన్సీవ్ అయింది. ఆ అమ్మాయి మళ్ళీ మొన్న ఎవరినో పంపింది. ఇలాగ చాలా మంది అండి. అలాగే పూనాలు ఎవరు మార్వాడీస్ ఉన్నారు తెలిసిన వాళ్ళు రాజుగారు రెండు ఫ్యామిలీలకి కన్సీవ్ అవ్వట్లేదు, మేము ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం, వయసు వచ్చేసింది 35 వచ్చేసింది అంటే, నేను పంపిస్తానండి, ఏం భయపడక్కలేదు, నెలలోనే పని అవ్వచ్చు, 6 నెలలు పట్టొచ్చు, కానీ మినిమం 6 నెలల నుంచి 9 నెలలు నాకు టైం ఇస్తే నేను మందు పంపుతానంటే మీరు సంవత్సరం వాడమన్నా వాడతాం అన్నారు. నా మంది వెళ్ళేవాడికి వాళ్ళు 2 ప్రెగ్నెన్సీ అండి. వాళ్ళు ఫోన్ చేసి ఎంత నవ్వుతున్నారంటే, సార్ మీకు భయపడినట్టుందండి, మీ మందు మేము మొదలు పెట్టేవాడికే అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకుంటే 2 గర్భవతులమే, ఒకళ్ళు కాదు పోని 2. అలాగా అనేక కేసులు అండి. ఇప్పుడు మీరు అడిగారు చూడండి ఇందాక, మీరు ఏదైనా దండం పెట్టుకుని ఇస్తారా, ఏమైనా శక్తితో ఇస్తారా, నేనివ్వట్లేదండి. భగవంతుడే మన ద్వారా ఆ మాట చెప్తున్నాడో ఇంకోటో తెలియదు. అమ్మ కొంచెం మంచి ఆహారం తినండి, ఇలా ఉండండి, మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా వచ్చేలా చూసుకోండి. అదేవిధంగా 12 రోజుల నుంచి మీరు స్నానం అయ్యాక 16 రోజుల లోపల మళ్ళీ డిశ్చార్జ్ అవుతుందా లేదా, కడుపులో కొంచెం నొప్పి వస్తుందా లేదా, ఈ 2 లక్షణాలు గుర్తించండి. గుర్తిస్తే ఆ రెండాటిలో ఏది జరిగినా కూడా మీకు అన్నం రిలీజ్ అవుతున్నట్టే టైంకి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవి అబ్జర్వ్ చేసుకుని కొంచెం బయట ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్లు అవి తగ్గించి జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళు పాటిస్తూ అంటున్నారు. చాలా మందికి వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా అనేక సంవత్సరాలు నాశనం అయిపోతున్నాయి. ఎలాగంటే మన కమ్యూనికేషన్ పెరిగిపోయింది. వీళ్ళు ఈ కమ్యూనికేషన్లో ఈ టీవీల్లోని లేకపోతే యూట్యూబ్లోని అనేక రకాల టీవీల్లోని చూస్తారు, ఇదే సెక్స్ కాను లేకపోతే ఇదే జీవితం అనుకుంటారు. అది కాదనేది చాలా మందికి అర్థం అవుతుంది. అర్థం అవక ఏ ఊహించుకుని ఆ విధంగా మనం చేయలేకపోతున్నాం అని సంసారాలు ఇడిపోవటం, లేకపోతే భార్యాభర్తలు దెబ్బలాడుకోవటం. నా దగ్గర కొన్ని కేసులు వస్తూ ఉంటాయండి. అంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెరిగిపోయినాయి, ఎందుకో తెలియదు నాకు 3 నెలల నుంచి. మరి మీరు ఏమన్నా మా వీడియోలో వేసారో ఏంటో తెలియదు కానండి, చాలా మంది కేసులు వస్తున్నాయండి. మాకు సంసారం చేయలేకపోతున్నాం అని. స్త్రీలకేమో మీకు 30-35 ఏళ్ళకి డ్రై అయిపోతుందండి యూట్రస్, గైనిక్ ప్రాబ్లమ్స్. డ్రై అయిపోవటం వల్ల ఏముంది, వాళ్ళు సెక్స్ చేయలేకపోతున్నారు, భయపడిపోతున్నారు, మంట వచ్చేస్తుంది, లేకపోతే పెయిన్ వచ్చేస్తుంది, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది రప్చర్ అయితే. దానివల్ల అసలు 30 ఏళ్ళకే మా జీవితం అయిపోయిందని ఎంత బాధతోటి వస్తారంటే వాళ్ళు. మనం అద్భుతమైన ఆయిల్స్ ఉన్నాయండి మన దగ్గర, అది ఒక 10-15 days వాళ్ళు అప్లై చేసుకుంటే మళ్ళీ రిజునేట్ అయిపోతుంది. అదేదో టెంపరీ కాదండి, రిజునేట్ అయిపోతుంది. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఇప్పుడు హార్ట్ వెల్పిటేషన్ అనేది చాలా పెరిగిపోయిందండి. 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకు కూడా హార్ట్ వెల్పిటేషన్, గుండెదాడండి మాకు నీరసం వస్తుంది సార్, మాకు బీపీ వచ్చేస్తుంది అంట. అది అలాగే ఈ మధ్య వచ్చిన కేసులకి మన దగ్గర అద్భుతమైన మందులు ఉన్నాయండి. ఇప్పుడే కాదు, ఎప్పుడో 15 ఏళ్ళ క్రితమే చేసాం. అసలు వారం రోజుల్లో హార్ట్ వెల్పిటేషన్ తగ్గిపోవటం ఏంటండి, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉందని ఆశ్చర్యపోతూ ఉంటారు అనమాట. అంటే ఆయుర్వేదంలో అంత అద్భుతమైన మందులు ఉన్నాయి, కానీ చేసిన విధానం, మనం చేసే విధానం అనేది చాలా జాగ్రత్తగా చూసుకుని ఆ హెర్బ్ కలెక్షన్ కానించి, దాన్ని శుద్ధి చేయటం కానించి, దాన్ని ఏ విధమైనది ఇవ్వాలి, ఏ తత్వం వాళ్ళకి ఎంత డోసు ఇవ్వాలి, వాళ్ళ హైటు, వాళ్ళ వయసు, వెయిట్, ఇవన్నీ చూసుకునండి వాళ్ళ తత్వం
ఈ 4 గుణాలు చూసి మనం మందిస్తే డెఫినెట్గా అవుతుందండి. చాలా బలమైన పిల్లలు పుడతారండి ఆయుర్వేదంలో. నేను మా పిల్లల మీదే చేశాను అది. వాళ్ళు మా మనవాళ్ళని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మొన్న కూడా వాడేదో కింద పడిపోతే చిన్న హోల్ పడ్డందని ఎవరో ఫారిన్ బయట నుంచి ఎన్ఆర్ఐ అంట డాక్టర్ ఆయన దగ్గరికి తీసుకెళ్లి కుట్లు ఎంత అంటే వీడు నుంచుని ఇలా కూర్చుని ఏంటి కుట్లు అన్నాడు. అనస్థీషియా ఇవ్వలేదు ఆయన, శుభ్రం కూర్చున్నాడు, ఏడిపోయినా లేదు, శుభ్రం కుట్టాడు ఆయన. కుట్టి యాంటీబయాటిక్స్ రాస్తా అడిగాడు ఆయన. అంటే అమెరికా నుంచి వచ్చాడు కాబట్టి అడిగాడు ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ వాడారా అని. ఇంతవరకు వాడలేదండి నన్ను. ఏజ్ ఎంత అంటే 13 ఏళ్ళు అంటే ఆయన షాక్ అనమాట. ఆయన 13 ఏళ్ళు వచ్చేదాకా యాంటీబయాటిక్ వాడలేదా, ఎలా పాసిబిలిటీ ఇది అని ఆయన అసలు రాయలేదు. అక్కర్లేదు అయితే మీ వాడికి అన్నారు. ఇప్పుడు 4 రోజులకే తగ్గిపోయిందండి. అలాగే మనం ఆ జీవన విధానంలో కూడా ప్రెగ్నెన్సీ కానించి ఇచ్చే మందులు ఉంటాయండి. ఫస్ట్ నేను చెప్పింది ఏంటండి, మీకు క్షేత్రం, బీజం ఈ రెండాటిని శుద్ధి చేయడానికి 1 నెల 2 నెలలు వాడుకోవాలి. వాడుకుంటే అద్భుతమైన పిల్లలు పుడతారు, తెలివైన వాళ్ళు పుడతారు, అందమైన వాళ్ళు పుడతారు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల నుంచి దూరంగా ఉంటారు. ఎప్పుడైతే మనిషిలో శక్తి ఉందో ఆ జబ్బులు ఏం చేయలేవండి మనిషిని. అలాగా నెల ఈ నెలలో ఈ మందు, ఈ నెలలో ఈ మందు, అలా అయిపోయిన తర్వాత డెలివరీ అయింది. డెలివరీ కూడా నార్మల్ డెలివరీకి అనేక రకాలైన మందులు ఉన్నాయి, అనేక రకాలు. ఒక మూలిక చేతికి కడితే కూడా డెలివరీ అయ్యింది, కాలుకి కడితే డెలివరీ అయ్యింది. అలాగే లాంగలి అంటారు, పొత్తి దుంప అంటారు, విషం అది. కానీ అది జస్ట్ గన్నం తీసి బొడ్లో పెడితే వెంటనే డెలివరీ అయిపోతుంది. ఇలాగా ఎన్నో రకాల మూలికలు అండి. అదేవిధంగా నల్లని భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడో చోట కొబ్బరి కళ్ళు, కొబ్బరి నీళ్ళు అంటాం కదా మనం, అది తీసుకునండి 2వ నెల వచ్చిన కాడి నుంచి 2వ నెల 3వ నెల 4వ నెల తాగలిగితే పురుడు వచ్చే వరకు తాగొచ్చు. తెల్లని పిల్లలు పుడతారండి. ఏంటండి అది, ఏమీ లేదు, కొబ్బరి కళ్ళు. అదే తాటికల్లి ఎత్తుకల్లి ఎలా తీస్తారు అలా కొబ్బరికల్లు కూడా తీస్తారు. కొబ్బరికల్లు తీస్తారు. ఆ కొబ్బరికల్లి తాగితే చాలు తెల్లని పిల్లలు పుడతారు. మరి అంటే సృష్టిలో క్రియేషన్ ఎలా చేయాలనేది కూడా ఆయుర్వేదంలో ఉంది. అంత అద్భుతమైందండి. నా చిన్నప్పుడు అయితే రావులపాలెం అంటారు, రావులపాలెం పక్కన ర్యాలీ అని అక్కడ ఒక టెంపుల్ ఉందండి, లక్ష్మీనరసింహ స్వామి. చాలా అద్భుతమైన టెంపుల్ అంటారు. అది ఆయన నాలిక ఏదో మెత్తగా ఉందంటారు, మీకే తెలియదు, పట్టుకుంటే తెలుస్తుందండి. అక్కడ ఒక వైద్యులు ఉండేవారండి, ఆయన బుధవారమే ఇచ్చేవారంట. ఆయన బుధవారం మూలికిస్తే ఎడమ ముక్కులో పిండితేనేమో ఆడపిల్ల అంటండి, కుడి ముక్కులో పిండితే మగపిల్లడు అంట. ఒక్క కేసు కూడా ఫెయిల్ అయ్యేది కాదండి. అలా కొన్ని వేల మంది బుధవారం వెళ్ళి ఆయన చేత వైద్యం చేయించుకునేవారండి. ఒకసారి 1 డోసేనంట. అటువంటి అద్భుతమైన మూలికలు కూడా ఈ సృష్టిలో ఉన్నాయండి. మనం ఎప్పుడైతే ఈ వృక్ష సంపదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమవుతుందంటేనండి, వాళ్ళు ఎంతసేపు టింబర్ చెట్లు, ఇదే మాట రామ్దేవ్ బాబా కూడా ఉన్న బాలకృష్ణ గారు కూడా ఒక కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఏమన్నారంటే ఆయన, అక్కడ అందరూ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లు, మినిస్టర్లు కూడా, మీరు ఈ పొదలని కలుపు మొక్కలని వాటిని కాల్ చేయడం కానీ వాటిని పూర్తిగా తీసేసి కానీ ఓన్లీ వృక్షాలనే పెంచుతున్నారు. ఆ వృక్షాలు 10-15 జాతులు పెంచుతున్నారు. కొన్ని లక్షల చిన్న మొక్కలు ఉంటాయి, అవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉపయోగపడియే. దయచేసి ఆ పని చేయొద్దు, అవి కూడా పెరిగిలే చూడండి, అట్లా ఇత్తనాన్ని నాశనం చేయొద్దు అని చెప్పారు ఆయన. అలాగా మనం ఫస్ట్ మనం ప్రకృతిని కాపాడుకోవాలండి. కాపాడుకుంటే ఈ అన్నిటి నుంచి మనం విముక్తి పొందొచ్చు. గురుగారు, ఇప్పుడు మీరు ఓన్లీ మీ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి మందులే ఇచ్చి పంపిస్తారా? అసలు మందులు అవసరం లేకుండా ఏమన్నా ఇప్పుడు ఏదో హార్లిక్స్, బూస్ట్లు ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ లాగా, లేదంటే మామూలుగా రెగ్యులర్ వాడుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడే ఏమన్నా ప్రొడక్ట్స్ లాగా అలాగే ఏమన్నా తయారు చేసి ఉన్నాయా మీ దగ్గర? రెగ్యులర్ గా వాడుకుని కూడా ఉన్నాయండి. అందులో మా దగ్గర ఒక కాయ పోషక యోగా అని ఉందండి, KPY అంటాం మేము. అది కాయ పోషక యోగా అంటే, కాయ అంటే శరీరం అండి, పోషక అంటే శక్తినిచ్చేది. యోగా అంటే మొత్తం సర్వ శరీరం మొత్తం. అలాగే సర్వకాయ శుద్ధి అని ఒకటి ఉందండి, పెంచడానికి ఉంది, శుద్ధి చేయడానికి. ఈ సర్వకాయ శుద్ధి అనేది ఒక 40 రోజులు, నెల కానీ 2 నెలలు కానీ వాడుకుంటే మీకు హార్ట్, లివర్, స్ప్లీన్, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ అన్ని, రక్తశుద్ధి, చర్మశుద్ధి అన్నీ అవుతాయి. అదేవిధంగా ఈ కాయ పోషక యోగా అనేది ఏదైతే ఉందో ఇది చిన్నప్పటి నుంచి మొదలు పెట్టుకోవాలండి. దాన్ని మేము క్యాప్సిల్ ఉందండి, ఇప్పుడు సిరప్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. సిరప్ అయితే ఏంటంటే చిన్నపిల్లలు ఒక 10 చుక్కలు ఎత్తే తేలిగ్గా ఉంటుంది అనమాట. అందులో అనేక వందల మినరల్స్ ఉంటాయండి. అటువంటి మూలికలు కానీ అటువంటి మెటీరియల్ కానీ మేము కలుపుతూ ఉంటాం. ఈ చిన్నపిల్లలు తెలివితేటలు పెరుగుతాయండి, దానివల్ల బోన్స్ విపరీతంగా గట్టిపడతాయి, బాగా ఎదుగుదల ఉంటుంది.
ఈ మినరల్స్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్ళినాయో మినరల్ డెఫిషియన్సీ లేనప్పుడు బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ కూడా చక్కగా ఉంటుందండి. పిల్లలకి ఎప్పుడైతే బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ చక్కగా అందిందో వాళ్ళ తెలివితేటలు పెరిగితే ఎవళ్ళైతే గేమ్స్ ఆడకుండా 24 గంటలు చదువుతారో వాళ్ళు 5 గంటలు చదివితే వచ్చేది ఈ పిల్లలు 4 గంటలు ఆడుకుని 1 గంట చదివినా అంతే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు యాక్టివ్గా ఉంటారు, హుషారుగా ఉంటారు, శరీరంలో శక్తి ఉంది, ఎముకల్లో శక్తి ఉంది, రక్తం ప్యూరిఫై ఉంది, ప్లస్ మంచి ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్తుంది. ఎప్పుడైతే వీళ్ళు యాక్టివ్గా ఉండి ఆటలు మొదలు పెట్టారో అప్పుడు ఇంకా ఎక్కువ ఆక్సిజన్ బ్రెయిన్కి అందుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు. అలా కాకుండా ఇప్పుడు ఇంత పిల్లడు ఉంటున్నాడు, ఇన్ని పుస్తకాలు ఈ మీద మోపు, వాళ్ళ జీవితం అంతా అది మోయడానికే సరిపోతారు. అదేవిధంగా ఈ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే ఏదో అద్భుతమైన స్కూల్లో జాయిన్ చేయాలని, వాళ్ళేమో సిటీకి ఆ మూలన ఉంటారు, స్కూల్ ఏమో ఈ చివర ఉంటుందండి, అందులో జాయిన్ చేస్తారు. అది ఏం దౌర్భాగ్యం నాకు అర్థమవుతుంది. నేను గండిపేటలో ఉంటాను, ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే ఏడుపు వస్తుంది అనమాట. వాళ్ళు ఇలా అలాడిపోయి ఉంటారు బళ్ళు. ఆ గండిపేట అవతల కూడా బోర్డు స్కూల్స్ ఉన్నాయండి. ఈ ట్రాఫిక్ లో పొద్దుటి 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, ఆడ సగం జీవితం బస్సులో అయిపోతాను. అది ఆలోచించట్లేదండి. వీళ్ళు ఈ వయసులో అంత చదువు చదివేసి వీళ్ళు ఉద్ధరించేది ఏముంటుందో నాకు తెలియదు. వాళ్ళు మెయిన్ చూసుకోవాల్సింది ఎక్కడ, ఇంటర్లోనే డిగ్రీలోనే. వాళ్ళు రేపొద్దున ఆన్సర్ చెప్పేది కూడా ఆల్మోస్ట్ అప్పుడు ఉపయోగపడేది. ఈ చిన్నప్పటి నుంచి ఏయో చెప్పేసి రుబ్బేసి వీళ్ళు ఫోన్లు చూడటం వల్ల కూడా వీళ్ళ ఐడియాస్ అలాగే ఉన్నాయండి. పిల్లలు కూడా స్పీడ్గా ఉంటున్నారు. ఉన్నా కానీ అంత అలసిపోయి అంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం అండి. అలా అంటే చాలా మంది తల్లిదండ్రులు తిట్టుకోవచ్చు, కానీ ఎందుకు అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల తిట్టుకుంటారండి. ఎలాగా అంటే ఐడియల్గా ఉన్న పిల్లోడు గేమ్స్ అయ్యి ఆడకుండా అలర్ట్ చేయని పిల్లోడికి ఏంటంటే ఆక్సిజన్ తక్కువ ఉంటుందండి బాడీలో. ఎప్పుడైతే ఆక్సిజన్ తక్కువ ఉందో బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఆడు పాపం అలా చదువుతానే ఉంటాడు కానీ జ్ఞాపకశక్తి ఉండదు. ఇటువంటి మూలికలు కనుక మనం ఇచ్చండి, అందులో మెయిన్ మొలగేనండి, పెద్ద అదేం రహస్యం ఏం కాదు. ములగాకు పౌడర్ ఎక్కువ ఉంటుంది అందులో, అది కాక ఇంకా కొన్ని కలుపుతాం. ఈ ములగాకు అనేది వారానికి 2 రోజులు వండి మీ పిల్లోడికి పెట్టుకున్నా కూడా పప్పులో వేసి ఆ పిల్లోడికి కావాల్సినంత కాల్షియం, అనేక రకాల మెగ్నీషియం, ఎన్నో రకాలండి. ములగాకు అనేది ఒక అద్భుతం అండి. అది మీ పిల్లలకి పెట్టుకోండి, మీరు తినండి, ఎముకలు మెత్తబడవు, కావాల్సిన మినరల్స్ అన్ని అందుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఎదుగుదల బాగుంది, బ్రహ్మాండమైన హైట్ అవుతారండి పిల్లలు. తల్లిదండ్రులు ఇద్దరు పొట్టిగా ఉన్నా కానీ కనీసం ఈ పిల్లడు కనీసం ఇంకో 1-2 అంగుళాలనే ఎదిగి సరిపడి హైట్ అవడానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే మా హెర్బధాతు లేహ్యం ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆ లేహ్యం తిన్నారో మీలో శక్తి పెరిగేవాడికి మీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. మీ స్పెర్మ్లో ఎప్పుడైతే శక్తి పెరిగిందో పుట్టేవాళ్ళు గట్టివాళ్ళు పుడతారు కదండి. ఆ విధంగా కూడా మనం మార్చుకోవచ్చండి. ఏది వచ్చేసిందని భయపడేది లేదు. నా దగ్గరికి కొంతమంది వస్తూ ఉంటారు, అదే చెప్తూ ఉంటాను, పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాను, ఇంకా చేసుకోలేను, చేసుకున్నాక నా దగ్గరికి రామ్మా, నీకు మంచి మంది ఇస్తాను, మంచి బలమైన పిల్లలు పుడతారు అని చెప్తూ ఉంటాను. నిజంగా నమ్మిన వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు, మీరు అప్పుడు చెప్పారు కదా సార్, నేను మ్యారేజ్ చేసుకున్నాను, మంచి మంది ఇవ్వండి, మేము కలిసి వాడడానికి ప్రయత్నిస్తున్నాం పిల్లల కోసం. అలాగే మేజర్ ప్రాబ్లం ఏమైపోయిందంటేనండి, ఇప్పుడు సొసైటీలో ఒక పిల్లలు పుట్టాక ఒక డెలివరీ అయ్యాక 2 డెలివరీ చాలా మందికి ఆగట్లా, అనేక కేసులు వస్తున్నాయండి నా దగ్గర. సెకండ్ డెలివరీకి అబార్షన్ అయిపోవడం, లేకపోతే కన్సీవ్ అవ్వకపోవడం, లేకపోతే ఫస్ట్ టైం ఉన్నట్టు ఆరోగ్యంగా ఉండకపోవడం, వీళ్ళిద్దరూ కూడా ఆరోగ్యం పాడవడం వల్ల. అదే ఇప్పుడు మెనోపాజ్ అంటామండి. పూర్వం మెనోపాజ్ ఎప్పుడు అనేవారండి, 50 నుంచి 60 ఏళ్ళు, 60 ఏళ్ళకి కూడా పిల్లల్ని పుట్టిన వాళ్ళు నేను చూశాను. 35కే మెనోపాజ్, 33కే మెన్స్ట్రువల్ సైకిల్ రావట్లేదు అంటున్నారు కొంతమంది. ఎంత తగ్గిపోయిందో చూడండి. ఈ మందులు మింగించేసి 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికింటున్నాం, లేకపోతే యావరేజ్ లైఫ్ స్పాన్ పెంచామంటున్నారు. ఏం పెంచాం మనం? ఊరికంటే డమ్మీగా అలా ఉంటారు అంతే, అంతేనండి, బొమ్మల్లాగా. ఉదయం గుప్పుడు వేళ, సాయంత్రం గుప్పుడు వేళ, అంతే. అంటే మీరు ఎన్నో రకాలు ఇక్కడ చూస్తుంటే చాలా కనపడుతున్నాయి. 2-3 రకాలు చెప్పారేట అని చూస్తున్నా. అంటే ఇది టీ అండి, ఇదేమో హెర్బల్ టీ అండి. ఈ హెర్బల్ టీ కూడా మేము దీన్ని తయారు చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది. అనేక ప్రయోగాలు చేసి ఎన్నో రకాలు చేసి ఎంతో మందికి ఇచ్చి, మీలాంటి స్నేహితులకు కానీ వాళ్ళకి కానీ ఇది తాగి చూడండి, దీని రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి అని అలాగే ఇచ్చి, ఇది ఎందుకంటే ఓన్లీ మనం టీ పొడి కొంత మినిమం వస్తుందండి, దగ్గర దగ్గర ఒక 10-12 మూలికలు ఉంటాయండి, క్షారాలు ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి ఇందులో. ఇది మీరు తీసుకోవడం వల్ల మీ బాడీలో స్టోన్స్ కానీ, కాల్షియం స్టోన్స్ కానీ, ఫాస్ఫరస్ కానీ, ఇటువంటి స్టోన్స్, చిన్న స్టోన్స్ అన్ని బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా మీ రక్తశుద్ధి బాగా అవుతుందండి. మీరు ఇది 1 స్పూన్ వాటర్లో కలుపుకుని తాగితే 1 గంట తర్వాత భయంకరమైన ఆకలి అవుతుందండి, మామూలు ఆకలి కాదు. అప్పుడు 1 గంట కనుక మీరు తినకుండా ఉంటే
మీ బాడీలో ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని ప్రోటీన్ కింద కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది మీ బాడీకి. ఇవ్వడం వల్ల ఏంటి, మీకు ఒక గంట ఓపిక పట్టగలిగితే తర్వాత ఇంకా ఆకలి అవ్వదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోతుంది కదండి. మీరు వెయిట్ లాస్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఎప్పుడైతే మీరు ఇది బాగా ఆకలిగా పెంచిందో, సన్నటి వాళ్ళు కనుక ఇది తాగండి, బాగా ఆకలి అవుతుందని శుభ్రంగా తిన్నారనుకోండి, వాళ్ళు వెయిట్ గెయిన్ కావాలంటే అవుతారు. వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆకలి అయినప్పుడు తినకుండా ఉండాలి. తినకుండా ఉంటే వెయిట్ లాస్ అవడానికి ఆస్కారం ఉందండి. అయితే మిరకిల్స్ ఏం జరిగిపోండి, నెలకి 1-2 కేజీలు. యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో ఏం రాశారు అంటే, మీరు 10 సంవత్సరాల్లో ఒక 10 కేజీలు పెరిగారు అనుకోండి, 10 కేజీలు తగ్గడానికి 5 సంవత్సరాలు తీసుకోమంటారు టైం. మనం ఇప్పుడు పబ్లిసిటీలు ఏంటండి, వారంలో 5 కేజీలు తగ్గుతారు, నెలలో 10 కేజీలు తగ్గుతారు, మా మందు వాడుకోండి. మందు మంచిదే ఉండొచ్చు, తగ్గొచ్చు, కానీ దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఇప్పుడు అలా చెప్పాం అనుకోండి, అయ్యో ఆయన మా మందు అమ్ముకునేట్లేదు, లేకపోతే ఇంకోటి. నేను ఏదైనా ఒకటే చెప్తానండి, సలహా మట్టుకే చెప్తానండి. ఇది రోజు తాగాలా గురుగారు? రోజు తాగాలి, రోజు టీ తాగినట్టే. మీరు కోల్డ్ వాటర్ లో తాగొచ్చు, సోడాలో తాగొచ్చు, హాట్ వాటర్ లో తాగొచ్చు, లేకపోతే అలా సిరప్ కింద కూడా తాగొచ్చు. సిరప్ అండి, అది పౌడర్ కాదు. దాన్ని మీరు దేంట్లోనే వేసుకుని కలుపుకోవడమే, దానికి పెద్ద కష్టమే లేదు. మీరు దాన్ని క్యారీ చేశారు, ఎక్కడికి వెళ్ళారు, అక్కడ వేడి నీళ్ళు దొరకలా, మామూలు నీళ్ళలో కలుపుకుని తాగండి. వెయిట్ లాస్కి అయితే 2 పూట్ల తీసుకోవాలండి. మామూలుగా అయితే మనం జనరల్ హెల్త్ కోసం అయితే మీరు ఒక 6 నెలలు కనుక తీసుకుంటే, మీ బాడీలో ఏదైతే pH పెరిగిపోవటం వల్ల ఎస్టిక్ నేచర్ పెరిగిందో, లేకపోతే pH తగ్గిపోవడం వల్ల ఎస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోయారు, దాన్ని బ్యాలెన్స్ చేస్తుందండి. ఎప్పుడైతే మీరు ఆల్కలిన్లోకి వచ్చారో, ఇప్పుడు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు అనేక చోట్ల, ఆల్కలిన్ వాటర్ అంత అవుతున్నారు చాలా మంది. అది పైసలను బట్టి, అది నిజంగా ఒక వేలం వేరని కూడా మనం అనుకోవచ్చండి. ఏమీ లేదండి, అదే ఆల్కలిన్ వాటర్ మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మున్సిపల్ సప్లైలో బ్లీచింగ్ ఉంటుంది కాబట్టి భయపడితే, దాన్ని ఒకసారి కాసుకుని వడపోసుకున్న తర్వాత చక్కగా కుండలో వేసుకోండి. కుండలో పోసుకున్న తర్వాత ఒక రాగి ప్లేటు, వెండి ప్లేట్, బంగారం ప్లేట్, మీ తాహతను బట్టి ఏది ఉంటే అది అందులో వేసుకోండి. 5 లీటర్లకి మీ 3000కి వచ్చినంత బేకింగ్ సోడా వేసుకోండి. 3000కి వచ్చినంత హిమాలయన్ సాల్ట్, అదే రాక్ సాల్ట్, అదే పింక్ సాల్ట్, ఏదోటి వేసుకోండి. శుభ్రంగా తిప్పుకోండి, ఆ నీళ్లు తాగండి. ఆల్కలిన్ వాటర్ అండి అది. ఇప్పుడు అలాంటి కంపెనీలో నా మీద దెబ్బలాడొచ్చు, కానీ ఎంత సింపుల్ దాన్ని ఏదో చేసేసుకుని, ఆ బాటిల్ 50 రూపాయలని కొందరు అంటున్నారు, 1000 అని కొందరు అంటున్నారు, 2000 అంటున్నారు, 10,000 అంటున్నారు, 1,00,000 కూడా ఉన్నాయంట. మరి ఆ లెవెల్లో స్పోర్ట్స్ మ్యాన్లు వాళ్ళు తాగుతున్నారంట. మరి అదేం వాటర్ ఏంటో తెలియదండి. అదే ఆల్కలిన్ వాటర్ మంచిదని విపరీతంగా తాగేస్తే, మీరు 7.5 pH దాటితే మళ్ళీ అది ఎస్టిక్ అయిపోతుంది. 6.6 నుంచి 7.5 మధ్యన ఉంటే మీరు ఆరోగ్యంగా. నార్మల్గా బోర్ నీళ్ళు ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ pH మెయింటైన్ అవుతుందండి. అది కూడా చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఇటువంటివి లేకపోతే, సున్నం పాళ్ళు కానీ ఇటువంటివి లేకుండా ఉంటే చక్కగా ఆ వాటర్ మనం వడపోయక్కర్లేదండి, ఏమక్కల డైరెక్ట్ గా. ఇప్పుడు మేము పొలం వెళ్తే అయ్యేతో అవుతామండి. గురుగారు, అండి ఈ వాటర్ శుద్ధి చేసుకోవడానికి ఇంతకుముందు అది ఇండుపుకాయ ఏదో రుద్దేవారు. అవునండి, ఎండుపుకాయ అండి, చిల్లి గింజ అంటాం. మా ఆయుర్వేదంలో కూడా ఒక మొక్క అండి అది. దాని వేరు నుంచి కొన్ని రసాలు తీస్తాం మేము, ఎరక్ లాంటిది. అలాగే ఆ గింజ నుంచి తీయొచ్చండి. అదే విధంగా పట్టికి వాడుకుంటున్నారు ఇప్పుడు సిటీస్ అన్ని. పల్లెటూరులో అయితే ఎండుపుకాయనండి. కాకపోతే అది జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు కాల్చుకుని కనుక ఆ గంధం తీసి పెట్టుకుంటే పర్వాలేదు. అప్పుడు మా చిన్నతనంలో ఎండుపుకాయ ఎక్కువ కలుపుతా ఉంటే పెద్దలు అనేవారు, అది జిగురు ఉంటుంది కదా, అరగదరా, కడుపు నొప్పి వస్తుంది, తక్కువ వేయని. లేకపోతే దాన్ని వేడి చేసి వేపించిన తర్వాత గంధం తీసి కనుక నీళ్ళలో కలుపుకుంటే ఆ కడుపు నొప్పి కూడా ఉండదండి. ఎంత బురద నీళ్ళు అయినా సరే 5 నిమిషాల్లో ఇరిగిపోయి మంచినీళ్ళు అయిపోయి అడుక్కెళ్ళిపోయేదండి అంత రుద్దేవారు. అవునండి. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రకృతిని చూసాం అనుకోండి, చాలా అందంగా ఉంది. ఇంకోటి ఏదైనా చూస్తే బాగా అందంగా ఉందండి. అలాగే మనుషులను కూడా చూస్తే అందంగా ఉన్నారు అనిపించాలంటే అలాంటి అందాన్ని పెంచి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అండి? అవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు అంటే స్క్రబ్ ఒకటి ఉందండి మా దగ్గర, ట్యాన్ టు గ్లో ఉంది. ఏదైతే ట్యాన్ మీరు ఎండలో తిరగటం వల్ల కానీ, ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నాం మనం, ప్రత్యేకంగా ఆడపిల్లలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని ఆనమాలు పట్టలేరు. మొహం అంతా కప్పేసుకుంటారు, తలంతా చుట్టేస్తారు, చేతులన్నీ చేసేసుకుంటారు, గ్లౌస్లు వేసుకుంటారు, బూట్లు వేసుకుంటారు. ట్యాన్ వచ్చేస్తేమో శరీరం రంగు తగ్గిపోతుందనే భయం అండి. కానీ ఆ సూర్యరశ్మి వల్ల వచ్చే విటమిన్ ఈ అవనండి, డి అవనివ్వండి, ఇవన్నీ బాడీకి లేకుండా చేసేస్తున్నాం అనేది లేదు. మనం అందంగా ఉన్నామా లేదా అనేది చూసుకుంటున్నారు. అటువంటి
ట్యాన్ ఉందనుకోండి, మన దగ్గర ట్యాన్ టు గ్లో ఉందండి, ట్యాన్ నుంచి గ్లోకి తీసుకెళ్తుంది అనమాట, అదే స్క్రబ్. జస్ట్ 3-4 డేస్లోనే మీకు రిజల్ట్ వస్తుంది, ఎక్కువ రోజులు అక్కల. అదే విధంగా హెయిర్ ఫాల్ కండి, హెయిర్ విపరీతంగా రాలిపోతుంది. హెయిర్ ఎందుకు రాలిపోతుందండి? మీలో మినరల్స్ తగ్గిపోవడం వల్ల రాలిపోతుంది. ఆ మినరల్స్ పెంచడానికి ఉంటుందండి. ఆ మినరల్స్ని మనకి ప్యూరిఫై చేసి బాడీకి ఇవ్వాల్సింది ఏదండి? కిడ్నీ. కిడ్నీకి ఏదైనా ఒక టాబ్లెట్ పెట్టి మనం ఈ మినరల్స్ అనేది బాడీలోకి అందిలేక చూసుకుని హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసి ఇస్తే అండి, మన దగ్గర ఉందండి ఆల్రెడీ, డిఫాల్ అండ్ గ్రో అంటాం మనం. ఫాల్ని ఆప్ని గ్రో చేస్తుంది అనమాట, అందుకు ఆ పేరు పెట్టామండి. అది ఇచ్చుకోవచ్చు మనం. డిఫాల్ అండ్ గ్రో కనుక మనం ఒక 2-3 నెలలు వాడుకుంటే చక్కగా సన్నబడిపోయిన జుట్టు లావు అవుతుంది, బాగా పెరుగుతాయి, బలంగా పెరుగుతాయి, ఫాల్ ఆగిపోతుంది. అనేక రకాలండి చేయొచ్చండి. అవన్నీ కూడా మనం అంటే బ్యూటీ మీదకి ఎక్కువ వెళ్ళలేదండి, నేను 2-3 రకాలే చేశాను. ఈ ఆరోగ్యానికి అయితే మట్టికి హార్ట్కి కానీ లేకపోతే సొరయాసిస్కి కానీ ఏ అయితే భయంకరమైన వ్యాధులు ఉన్నాయో వాటిల్లో మేము చాలా బాగా చేస్తామండి. మాకు ఈవెన్ అమెరికా నుంచి వస్తారు, ఇంగ్లాండ్ నుంచి వస్తారు, ఆస్ట్రేలియా నుంచి వస్తారు, సింగపూర్ నుంచి వస్తారు. అలాగే అంటే ఎక్కువ మంది వచ్చారు, కానీ ఎక్కడ అవని వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీకు ఈవెన్ కాళ్ళు పడిపోయి వచ్చిన వాళ్ళకి కాళ్ళు తెప్పించినవి ఉన్నాయండి. అలానే అందరికీ మేము తగ్గించేస్తామంటే అంటే నేనేం దేవుణ్ణి కాదండి, నేను మనిషినే, నాకు చేతనైంది నేను చేస్తున్నాను. అదే అవతల వాళ్ళ శ్రద్ధ, వాళ్ళకు ఉన్నటువంటి అది వాళ్ళకి కూడా నమ్మకం ఉండాలి, తినేదాని మీద నమ్మకం ఉండాలి, ఆయుర్వేదం మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్ నేనంటే, నా దగ్గరికి ఎవరైనా పేషెంట్ని పంపుతారు, వాళ్ళు వచ్చి మాకు సచిన్ గారు పంపారండి అంటారు. సచిన్ గారు పంపారని వచ్చారా మీరు, మీకు కావాలని వచ్చారా అని మొట్టమొదటి ప్రశ్న వేస్తా. వాళ్ళు నవ్వుతారు, అదేంటి సార్ అని. మీకు కావాలని వస్తే మందు పట్టుకెళ్ళండి, సచిన్ గారు పంపారంటే మట్టుకు నేను మందు ఇవ్వను. ఎందుకంటే ఆయన పంపారు కాబట్టి నేను వచ్చాను, నాకు దేని మీద నమ్మకం లేదని మీరు అన్నారు అనుకోండి, అసలు మందుకు రావడం అనవసరం, నాకు డబ్బులు ఇవ్వద్దు దయచేసి, వేస్ట్, వెళ్ళిపోండి అంటానండి. అలాగా ఎందుకు అంటే ఆ మనిషిలో కోరిక రావాలండి. ఆయుర్వేదంలో చెప్తారండి, నీ ఇంట్లో వాళ్ళకు కూడా జబ్బు వచ్చినా కూడా నువ్వు వైద్యుడు అని తెలిసినప్పుడు నిన్ను మందు అడగాలి కదా. అడగలేదనుకో వాళ్ళకి అర్హత లేదు, నువ్వు పక్కలేదంట. భార్యకు కానీ పిల్లలకు కానీ నా దగ్గర మందు ఉంది కదా, నీకు జబ్బు వచ్చిందా వేసుకొని ఇవ్వకూడదు అంటే ఆయుర్వేదం శాస్త్రంలో. వైద్యుడికి భేషజం అనేది ఉండాలంట, గర్వం అనేది ఉండాలంటే ఎంతో కొంత, అప్పుడే ఆ ఆయుర్వేదానికి గౌరవం పెరుగుతుందంట. ఇంకా వాళ్ళు ఇంక బాబు నువ్వే నాకు ఏదో ఒకటి చేయాలన్నప్పుడు మాత్రం చేయాలి. అప్పుడు వాళ్ళ ఆత్మ ద్వారా అడుగుతున్నారు కదండి, వాళ్ళు లోపల వచ్చింది ఆ భావన వాళ్ళకి. అందుకు నాకు తగ్గాలంటే ఎస్ డాడీని అడగాలి, లేకపోతే నా భర్తను అడగాలి, మా అన్నని అడగాలి. ఆ భావన వాళ్ళకి కలిగినప్పుడు నాకు తగ్గాలి, నాకు మందు అంటే ఇచ్చినప్పుడు ఈ మందు వాళ్ళకి సహకరిస్తుందండి. అలా కాకుండా వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతాన్ని మింగించేశారు అనుకోండి, ఆ మందు వర్కౌట్ అవ్వదండి. ఇప్పుడు ఎలాగ సమ్మర్ లోకి ఎంటర్ అవుతున్నాం కదా. అవునండి. మరి ఈ సమ్మర్ లో ఈ వడదెబ్బలు, ఈ రకరకాల ప్రాబ్లమ్స్, డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే అవునండి ఇంట్లో మేము ఏం తయారు చేసుకోవాలా, రోజు ఏం తాగాలి, గంటకి ఏం తాగాలి? చాలా మంచి సీజనల్ ప్రశ్న అండి. అందరికీ పనిచేసి ఒక 4-5 ఫార్ములాలు చెప్తాను, మీ టీవీలో చెప్పినట్టే స్లోగా చెప్తాను. అందరినీ రాసుకోమనండి, జాగ్రత్తగా తయారు చేసుకోమనండి, ఇది తాగమనండి. సోంపు అండి, మనం తినే సోపు హోటల్స్లో ఇస్తారు, మన ఇంట్లో కూడా వాడుకుంటాం. ఒక మిరాకిల్ అండి సోంపు అనేది. మేము కొన్ని అనుపానాల కింద అది పెడతామండి ఎమర్జెన్సీ మెడిసిన్స్కి. ఎందుకు అంటే ఆ కషాయంతో మీరు మాత్ర వేసుకున్నారనుకోండి, వితిన్ 2 minutesలో మొత్తం మీ బాడీ అంతా పాకేస్తుంది, అంత స్పీడ్గా క్యారీ చేస్తుందండి మెడిసిన్. అందుకు సోంపు, పట్టిక బెల్లం. సోంపుని కొద్దిగా వేపించండి, వేడి చేయండి, దాన్ని మిక్సీలో చిన్నది ఒక్క దెబ్బ కొట్టండి, ఆ పై తొక్కలన్నీ ఊడిపోయి లోపల బియ్యం ఏర్పడతాయి. కొన్ని తొక్కలు ఊడకపోయినా పర్లేదు, ఒకసారి అవి చెరిగేయండి, గాలిలో వదిలేస్తే, లేకపోతే ఆ పొట్టు అంతా పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని తీసుకుని పౌడర్ చేసుకోండి, మెత్తటి చూర్ణం. అది ఎంత తూకం ఉందో చూసుకుని అదే తూకం పట్టిక బెల్లం తీసుకుని దాన్ని కూడా చూర్ణం చేసుకోండి, ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఉదయం లేవగానే మొహం కడిగిన వెంటనే మీ 3 ఏళ్ళకి వచ్చినంత నోట్లో వేసుకోండి. 1 నెల చాలండి, మే నెల. మీకు ఎటువంటి గాలి దెబ్బలు కానీ, ఫీవర్స్ కానీ, ఇంకా డిహైడ్రేషన్ ఏమీ రాదు. విచిత్రం ఏంటంటే శాస్త్రంలో రాసింది, అద్భుతమైన శాస్త్రం అండి, చాలా గొప్ప పుస్తకం అది. అందులో రాశాడు సంవత్సరం వరకు మీకు జబ్బులు రావని రాశారండి 1 నెల తినటం వల్ల. అదేవిధంగా మీరు తమలపాకులు ఉంటాయి కదండి, తమలపాకులు మంచి తమలపాకులు తీసుకోండి, తీసుకుని వాటిని ఒక 100-200 ఒక కుక్కర్లో గిన్నె పెట్టి వాటర్ పోసి, ఆ గిన్నెలో నీళ్లు పోయొద్దు, 1-2 కోతలు అయినాయండి, ఈ తమలపాకులు వదులుతాయి.
వాటిని మిక్సీలో కొట్టేసి రసం పిండుకోండి. ఈ రసం ఒక గ్లాస్ ఉందనుకోండి, ఒక 4 గ్లాసులు పంచదార పానకం అందులో ఇది కలుపుకుని మళ్ళీ ఉడకబెట్టుకోండి, బూజు ఏం లేకుండా. లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరే ఫ్రిడ్జ్ మంచిది కాదంటున్నారు, మీరే పెట్టమంటున్నారు వద్దు, అంతకంటే గతి లేదు కాబట్టి. కానీ జాగ్రత్తగా సన్నటి మంట మీద ఈ నీళ్ళు ఇరిగి దాకా ఎడగబెట్టుకుంటే మీరు 2-3 సంవత్సరాలైనా ఏమవుతుంది. అది మీరు ఒక 2 చెంచాలు సిరప్ వాటర్లో వేసుకుని మీరు ఉదయం లేచిన తర్వాత టిఫిన్ తిన్నాక ముందర తాగారనుకోండి, అద్భుతమైన మినరల్స్ అందుతాయి బాడీకి. ప్లస్ అందులో కొద్దిగా సాల్ట్ కూడా కలపండి. సపోజ్ ఒక లీటర్ తీసుకున్నారనుకోండి, ఒక 10 గ్రామ్స్ రాక్ సాల్ట్ కలుపుకోండి అందులో. అప్పుడు డీహైడ్రేషన్ అనేది ఉండదు, మోషన్స్ అయ్యి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఆ డ్రింక్. చాలా బాగా పనిచేస్తుంది, డైజెషన్ పెరుగుతుంది ఇమీడియట్ గా. అలాగే పొట్టలో ఉన్న క్రిములు పోతాయి, బ్యాక్టీరియా పోతుంది, ఇటు డయేరియా తగ్గుతుంది, ప్లస్ మినరల్ గా కూడా మీకు డీహైడ్రేషన్ రాకుండా మీ శరీరాన్ని అద్భుతంగా కాపాడుతుంది. అన్నిటికంటే ప్రమాదమైంది గాల్పు దెబ్బ అండి, వడదెబ్బ అంటాం కదా. వడదెబ్బ ఇవాళ మనకు వడదెబ్బ తగిలింది, 1 గంట కోలుకున్నాం, అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాం అని అనుకుంటారు, కానీ లోపల తినేస్తాం. 3-4 డేస్ చాలా హ్యాపీగా ఉండి సడన్ గా చచ్చిపోయిన వాడిని కూడా చూశానండి. ఏంటంటే ఈ వడదెబ్బ కారణం. అది తగ్గిపోయింది, 4 రోజులు బాగానే ఉన్నాడు కదా అనుకుంటాం, కాదండి, లోపల బర్న్ అయిపోతాయి. అందుకు అటువంటి వడదెబ్బ తిన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్ గా ఎల్లుల్లిపాయ అండి, మన మామూలు నీరుల్లిపాయ, ఎల్లుల్లిపాయ కాదు, మనం కూరలో వండుకుని ఉల్లిపాయ ఏదైతే ఉందో దాని రసం కణతలకు రాసేస్తే వడదెబ్బ అనేది తగ్గిపోతుంది. అసలు తగలకుండా ఉండాలి అంటే ఆ ఉల్లిపాయ, ఒలిసిన ఉల్లిపాయ జేబులో పెట్టుకోండి, లేకపోతే తలపాగా టోపీలో పెట్టుకోండి. చిన్న ఉల్లిపాయ చిత్తకొట్టుకుని కట్టుకుంటారు కదా గురుగారు, ఇలాగ తలకి కట్టుకునేవారు. అలాగే పూర్వం ఏంటంటే ఎంత అద్భుతం అంటే అది, హే ఎల్లుల్లిపాయ పెట్టుకోరా తలపాగా పెట్టుకున్నాను, సారీ ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, నీరుల్లిపాయ, అదే సన్న ఉల్లిపాయ, నీరుల్లిపాయే పెట్టుకోవాలండి. చిన్న ఉల్లిపాయ టోపీలో కానీ తలపాగాలోనూ కానీ పెట్టుకుని కట్టుకోరని. ఆ మనిషి ఎంత 50 డిగ్రీల్లో వెళ్ళినా కూడా, ఎంత గాల్పులో బండి తోలినా లేకపోతే నడిచి వెళ్ళినా గాల్పు అనేది తగిలేదు కదండి. ఆ గాల్పు తగిలిన తర్వాత కూడా మీరు, ఇది వేసవికాలం అండి, మనకు పచ్చి మామిడికాయలు దొరుకుతాయి. ఆ పచ్చి మామిడికాయని కుమ్ములో ఉడకబెట్టండి, లేకపోతే స్టవ్ మీద ఒక ఏదైనా జల్లి లాంటిది పెట్టి కాల్చేయండి. బాగా కాల్చేసి దాన్ని తొక్క తీసేసి లోపల జ్యూస్ బాగా పిండేయండి. పిండేసి దానికి సరిపడి షుగర్ కలుపుకునండి. అది మీరు లోపలికి ఇస్తా ప్రతి 2 గంటలకు కొంచెం సాల్ట్ కూడా కలపాలి. అదే గొజ్జుని ఒళ్ళంతా రాసేయాలి. 2 గంటల్లో మీకు గాలుపు దెబ్బ అనేది తగ్గిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ మనిషి చనిపోకుండా కాపాడుతుందండి. అంత అద్భుతమైన అతి చవకైన ఫార్ములా అన్నమాట ఇది. పచ్చి మామిడికాయ కుమ్ము మీద కాల్చాలండి, లేదంటే స్టవ్ మీద కాల్చాలి, తొక్కలు తీసేయాలి, ఆ గొజ్జు తీసుకోవాలి. ఆ గొజ్జుకు సరిపడి పంచదార కానీ పటిక బెల్లం కానీ కలుపుకోవడం, చక్కగా ఒక స్పూను సాల్ట్ కూడా కలుపుకుని ఒక 2 స్పూన్లు ఒక 200 ml కలుపుకుని తాగారనుకోండి, మీరు గాల్పులో బయటికి వెళ్ళాలి, మంచి ఎండలో వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఇటువంటివి తాగేసి వెళ్ళండి, మినరల్ డెఫిషియన్సీ రాదండి. ప్లస్ గాల్పు దెబ్బ తిన్న వాళ్ళని బతికించడానికి ఇంకా ఎంత అద్భుతమైన మందు అంటేనండి అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాగా సింపుల్ రెసిపీస్ అండి ఈ డ్రింక్స్ మీరు చేసుకోవచ్చు. అంటే ఇంకా అదేదో చెప్తారు కదా గురుగారు, షర్బత్ లాంటిది, షర్బత్ లాంటిది అంటే మజ్జిగ కూడా తాగొచ్చండి. మజ్జిగలో కూడా ఏం చేస్తారంటే మీరు కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి, ఒక దీన్ని ఏది కరివేపాకు బాగా నలిపేసి కరివేపాకు వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, కొంచెం ధనియాలు కూడా వేసుకోండి. కావాలంటే రాక్ సాల్ట్ వాడుకోండి ఎక్కువ, ఎందుకంటే సముద్రపు ఉప్పు మీద రాక్ సాల్ట్ లో మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఉండటం వల్ల మీకు అద్భుతంగా పనిచేసి బయట దొరుకుతుంది రాక్ సాల్ట్, అది మంచిదేనండి. మంచిదేనండి, వాడుకోవచ్చండి. అంటే దాన్ని కూడా శుద్ధి చేసే ఉంది ఆయుర్వేద శాస్త్రంలో. ఏ విధంగానే అంటే మీరు రాక్ సాల్ట్ తెచ్చుకుని పౌడర్ చేసుకుని ఒక పొడవుగా ఉన్న డబ్బాలో పోసుకోండి, స్టీల్ డబ్బాలో పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదండి, కడుగు నీళ్లు అంటాం, అవి మునిగిపోయి ఒక 2 అంగుళాలు పైకి వచ్చేదాకా అందులో పోసేయండి. ఒక పావుగంట అరగంట ఉండండి, ఉన్న తర్వాత పై నీళ్లు జాగ్రత్తగా ఉంచేయండి, లేకపోతే సాల్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఆ ఉంచేసిన తర్వాత ఈ సాల్ట్ తీసుకుని వేపించేసుకుంటే శుద్ధి అయిపోతుంది. ఒక అమృతం లేక మీకు పనిచేస్తుంది అనమాట. అలాగే మీరు అడిగారు మంచి సిరప్ లాంటివి అని, ఇప్పుడు మనకి ఏలక్కాయ కూడా దొరుకుతుందండి, ఏలక్కాయ దొరుకుతుంది, మారేడు పండు దొరుకుతుంది. ఈ రెండాట్లి యొక్క గుజ్జును తీసుకునండి, ఒక 1/4 కేజీ గుజ్జులో 1 కేజీ నుంచి 2 కేజీల పంచదార పానకం పట్టుకుని, ఒక 1/4 కేజీ అయితే ఇదండి ఏది మారేడు గుజ్జు చాలు, అందుకన్నా ఎక్కువ కలిపితే ఘాటు చాలా ఎక్కువ ఉంటుందండి, తాగలేరు.
ఇది ఈ మారేడు జ్యూస్ అనేది వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, ఆ నార్త్ ఈస్ట్లోని విపరీతంగా తాగుతారండి సమ్మర్స్లో. ఇది మీకు ఎంత బాగా కాపాడుందంటే సమ్మర్ వెళ్ళిపోయి వర్షం రాగానే ఇది వరకు కలరా అనేది విపరీతంగా ఉండేదండి. అప్పుడు ఈ మారేడు జ్యూస్ ఇచ్చేవారు. ఎందుకంటే సమ్మర్ అంతా ఇది తాగటం వల్ల మీరు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగుతారు కాబట్టి, చెక్కబడిన నీళ్లు, అమీబియాసిస్ ఉన్నది, పాకుడు ఉన్నది, అటువంటి నీళ్లు తాగటం వల్ల ఈ డయేరియా ఒకటండి, లివర్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇవన్నీ వచ్చేయండి. కామెర్లు అన్ని వాళ్ళు కదా, పసిరికలు, ఇవన్నీ కూడా సమ్మర్ వెళ్ళి వర్షం వచ్చినప్పుడే వచ్చాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే సమ్మర్లో తాగిన వాటర్ని బట్టి. ఈ వాటర్ తాగిన ఎఫెక్ట్ బాడీలో లేకుండా ఆరోగ్యంగా ఉండటం కోసం మారేడు జ్యూస్ అనేది బెంగాల్లో విపరీతంగా తాగుతారు. అలాగే ఉత్తరాంధ్రలో కూడా 2-3 జిల్లాలు తాగుతారు, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఇలాగా. ఆ మారేడు జ్యూస్ అనేది మనం చేసుకుని కనుక తాగితే అది ఒక మిరకిల్గా పనిచేస్తుంది. అదేవిధంగా వెలగపండు అయితే కొంచెం గొజ్జు ఎక్కువ తీసుకోవాలండి. పూర్వం తాళపత్ర గ్రంథాల్లో నేను స్టడీ చేసినప్పుడు దొరికిందండి, దాన్ని మేము చేసాం, దాన్ని ఒక జాముగా చేసామండి, మేము అమ్ముతున్నాం కూడా. అది మీ బాడీలోని హార్డ్ మెటల్స్ అన్నిటిని తీసేస్తాం. అద్భుతం అనమాట అది. ఎలాగా అది నేను ఊహించానంటే, పూర్వం గ్రంథాల్లో ఈ విషాలను కూడా మందుల్లో వాడేవారండి. ఏది గౌరీ పాషాణం అని, ఉల్లి పాషాణం, అనేక రకాల పాషాణాలు వాడేవారు. ముషిని గింజలు లాంటివి, పొత్తిదుంప, నాభి ఇలాంటి విషయాలను కూడా వాడేవారు. అలాగే పాదరసం లాంటి మెటల్స్ని వాడేవారు. ఈ బాడీలో ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే బయటికి పోవడం కోసం ఏంటంటే, ఈ మందులు మానేసేటప్పుడు 1 వారం పచ్చిం చేయమని, వంకాయ గోంగూర మానేసి ఇది తినమని. ఏది వెలగపండు గొజ్జు కానీ, వెలగపండు బెల్లం కలిపిన జ్యూస్ కానీ, వెలగపండు పచ్చడి పెరుగులో కలిపి చేసుకున్నది కానీ, ఈ వెలగపండు అనేది 2 పూట్ల వారం తిన్నాను. తింటేనంటండి ఈ హార్డ్ మెటల్స్ కానీ లేకపోతే మిగిలిన ఏమైనా విష పదార్థాలు కానీ బయటికి వెళ్ళిపోతాయండి. అంత అద్భుతమైంది వెలగపండు అండి. ఎవరు తింటున్నారు ఇప్పుడు? మీ టీవీ ద్వారా నేను ప్రజలకు విన్నవించేది ఏంటంటే, వెలగపండు దొరికినప్పుడు అది ఒక అమృతం అండి, దాన్ని వదలొద్దు. దయచేసి సిరప్, పచ్చడో లేకపోతే ఇంకోటో చేసుకుని తప్పనిసరిగా సంవత్సరంలో 1 వారమైనా తినండి. తింటే కనుక మామూలు డైరెక్ట్ పండు తినకూడదండి. ఏదండి, ఎలగపండు మామూలు డైరెక్ట్ గా కూడా తినొచ్చు, ఇంకా బాగా పనిచేస్తుంది. అంటే కొంతమంది పుల్లగా ఉంటుందని సరిగ్గా మొగ్గకపోతే పచ్చి తిన్నారనుకోండి, గొంతుకు పట్టుకుంటుంది, గొంతుకు దిగదు, ఇంకా వగరగా ఉంటుంది, నోరంతా పట్టుకుంటుంది. అలా కాకుండా బాగా చక్కగా పండిన పండు. అదే రేపు తొలకరి వర్షాలు వచ్చాక, వర్షం పడాక ముగ్గురు ఆలుతాయండి చెట్టు కింద, అదైతే ఇంకా అమృతమేనండి. వినాయక చవితికి అట్లా టైంలో, వినాయక చవితికి పిందులు ఉంటాయి వస్తాయి. అది అంటే వెలగ అనేది, వినాయక చవితి అనేది మళ్ళీ చాలా పెద్ద ఎపిసోడ్ అవుతుందండి మీకు చెప్పాలంటే. 108 మూలికలు అనేది ఎందుకు పెట్టారు అంటే, మన పూర్వీకులు అట్లీస్ట్ అన్ని మూలికలు తెలియకపోయినా ఈ 108 తెలిసినా కూడా వీళ్ళు బతికేయచ్చు అనే ఉద్దేశంతో పత్రి ఫలాలు తెలిస్తే ఆ పత్రిని అందుకు 108 పత్రులు అనేది వినాయకుడికి. అది కూడా మొదటి పూజ మనం చేసేది సంవత్సరం ప్రారంభం పూజ అదే. ఎందుకు ప్రారంభం పూజ పెట్టారు అంటే, వినాయకుడు మూలాధారానికి అధిపతి అండి. అలాగే మూలాధారం అంటే భూమి, భూమికి అధిపతి, మూలాధారానికి అధిపతి వినాయకుడు. కాబట్టి ఈ భూమి మీద మనం బతుకుతున్నాం కాబట్టి ఫస్ట్ ప్రార్థన ఆయనకే చేయాలనేది వినాయక చవితి అనేది మొదలు పెట్టాకనే మనం మిగిలిన పండుగలోకి వెళ్తామండి. ఆ టైంలో అన్ని మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉండి కొత్త ఆకులు వేసి రెడీగా ఉంటాయి. ఆ విధంగా కూడా ఏ పత్రి ఏది అనేది గుర్తించడానికి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఆ పత్రి గురించి తెలిస్తే అది ఏం ఉపయోగపడుతుందో తెలుసుకుంటే రేపు పొద్దున వాడుకుంటాడు అన్నట్టుగా 108 పత్రికలతోటి వినాయక చవితి అనేది పెట్టారండి మన పూర్వీకులు. అయితే ఈ సమ్మర్లో ఇప్పుడు మీరు చెప్పినవి వాడుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. అలాగే అంటే శుభ్రంగా ఎన్ని టెన్షన్లు మాకు లేకుండా ఏదో ఒక పౌడర్ లాంటిదో లేదా ఇంకోటి తయారు చేసి ఇచ్చేస్తారు, నీటిలో వేసుకుని తాగేస్తే మేము అయిపోయేలాగా ఏమైనా ఇవ్వచ్చు కదండి. అటువంటివి కూడా ఉన్నాయండి మా దగ్గర, అటువంటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు చేసుకున్నారనుకోండి, మన ఆయుర్వేదం అనేది డెవలప్ అవుతుంది కదా, డబ్బులు ఖర్చు ఉండదు, ఆ మనిషిలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు అనేక మంది స్త్రీలు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, డిగ్రీ చదివిన పిల్లలు కానీ, మాకు ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం అండి, మేము నేర్చుకుంటామండి, మమ్మల్ని రమ్మంటారా, మాకు ట్రైనింగ్ ఇస్తారా అని అడుగుతూ ఉంటారు. కొంతమంది స్త్రీలు కూడా మీ ప్రతి వీడియో చూస్తున్నామండి, అనేక రకాల మందులు చేసుకుని మా పక్కింటి వాళ్ళకి ఇస్తున్నాము, వాడుకుంటున్నాము, బాగున్నాయండి ఫలితాలు అని. వాళ్ళు ఈ నాలెడ్జ్ అనేది పెరగాలండి, పెరిగినప్పుడే మనకి విముక్తి అనేది జరుగుతుంది. అదండి. చాలా సంతోషం గురుగారు, చాలా సమయం ఇచ్చారు, చాలా విషయాలు మాట్లాడుకుందాం. మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇంకా మన శాస్త్రంలో అంటే పూజా విధానాల్లోను వ్రత విధానాల్లోనూ ఉన్నటువంటి ఆయుర్వేద రహస్యాలు, ఏ దేవీ దేవతలు
ఏ వైద్యానికి ఉపయోగపడతారు, అవునండి. ధన్వంతరి మనకు అందించినటువంటి విశేషాలు ఏంటి, అవునండి. ధన్వంతరి పూజలు మనం ఎప్పుడు చేయాలి, అవునండి. అసలు అమృత కలశాలు ఎందుకు ఉంటాయి, అవును. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం గురుగారు. చాలా తప్పనిసరిగా. సంతోషం. నమస్కారం. ఇంతవరకు మనం బ్రహ్మి ముహూర్తంలో మొదలుపెట్టినటువంటి ఆయుర్వేద సాధన, అలాంటి వైద్యులు ఇచ్చినటువంటి ఔషధాలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి, మనల్ని పూర్తి స్థాయి ఆరోగ్యవంతులుగా ఎలా తీర్చిదిద్దుతాయి, మన ఉత్తమ పౌరులుగా, మరీ ముఖ్యంగా మనం భారతీయులు అని గర్వంగా చెప్పుకునే విధంగా ఏ విధంగా జీవనాన్ని సాగిస్తాం అనే విషయాలన్నీ కూడా గురుగారు తెలియజేశారు. అలాగే వారి దగ్గర మరెన్నో విషయాలు శాస్త్రబద్ధమైనటువంటివి అన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ఎన్నో విషయాలు వారి దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.